సరికొత్త కార్యక్రమం ఈ రోజు ఇప్పుడే మనం ప్రారంభించుకుంటున్నాం. అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. జ్ఞాన పరిమళాలు అనే శీర్షికన మన మాస్టర్స్ యొక్క విశేషమైన జ్ఞానాన్ని తీసుకోబోతున్నాం. ఈ రోజు నుంచి మొదటి ఎపిసోడ్. ఈ రోజు మాధవి నాదెళ్ల గారు వచ్చారు హైదరాబాద్ నుంచి. ఆంధ్ర వారు, తెలుగు వారు అయినప్పటికీ తెలుగులో కన్నా విస్తృతంగా ఎక్కువ ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేశారు. గత 20 సంవత్సరాల పైగా ధ్యాన సాధన చేసి ఎన్నో అనుభవాలు పొంది మరి వారి ప్రయాణం ఎలా మొదలైంది, పత్రి సార్తో ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, వారు ఏ విషయంలో స్ఫూర్తి తీసుకున్నారు, మరి ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా మనందరికీ సుపరిచితులు మన బాలకృష్ణ సార్, సేత్ బాలకృష్ణ గారి అందరికీ పరిచయం, వారి సిస్టర్ కూడా మేడం. వెల్కమ్ మేడం, నమస్తే. ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు అనిత అండి. నమస్తే అమ్మా అనిత. చాలా గ్రేట్ కార్యక్రమాన్ని చేస్తున్నారు. పిఎంసి డిజిటల్ అని పెట్టి మధ్యాహ్నం సమయం చాలా మందికి ఉదయం ధ్యానం చేయడానికి కుదరని వాళ్ళకి మధ్యాహ్నం ఇది చాలా ఒక సదవకాశం, మంచి అవకాశం. చక్కగా 1 అవర్ తెలియకుండా గడిచిపోయింది. నార్మల్లీ ఈ సమయంలో చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటాము, ఫోను టీవీనో అన్నట్టుగా. ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకునేలాగా పిఎంసి వారు స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమానికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మీరందరూ చక్కగా వీడియోలు ఆన్ చేసుకుని కూర్చుంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. శ్రీదేవి గారు, పద్మకుమారి గారు, నాగశ్రీ గారు, మిమ్మల్ని చూస్తూ నేను ఒక క్లాస్ లాగా ఫీల్ అవుతూ చెప్పాలని అనుకుంటున్నాను. మీరు ఏదైనా అడిగితే కూడా దానికి తగిన విధంగా కూడా నేను నాకున్న జ్ఞానాన్ని షేర్ చేయాలని అనుకుంటున్నాను. మీరు కొత్తగా ధ్యానం చేసే వాళ్ళు అయితే చక్కగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగొచ్చు. సాధన విషయంలో కానీ ముందుకు ఈ ప్రయాణంలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా అడగొచ్చు. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన పిఎంసి డిజిటల్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దీనికోసం వర్క్ చేస్తున్న అందరికీ కూడా నమస్కారాలు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా పేరు మాధవి. నేను 2004లో ఈ ధ్యాన పరిచయం జరిగింది నాకు. మా వారు మల్లేశ్వరరావు గారు, ఇద్దరము కూడా ఒకేసారి ఈ మార్గంలోకి రావడం జరిగింది. మాకు 2 అమ్మాయిలు, ప్రత్యూష, చెమేలి. అయితే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చే సమయంలో ఊరికే ఏమి రాం కదా, మంచి విషయాలు ఎవరు ఊరికే ఏమి వినం కదా. అలాగే మేము కూడా ఆ సమయంలో చాలా ఎంగేజ్ లో ఉన్నప్పుడు, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఉన్న సమయంలో ఈ ధ్యానం గురించి తెలిసింది. మా చిన్నమ్మాయి తను స్కూల్లో చెప్తున్నారు అని చెప్పి ధ్యానం గురించి ఇంటికి వచ్చి చెప్పాలని పాపం ట్రై చేసేది. తనకు ఒక 5 years 6 years ఉన్న సమయంలో నేను అంతగా వినిపించుకునేదాన్ని కాదు, కానీ వాళ్ళ నాయనమ్మని తీసుకెళ్లి రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళ నాయనమ్మతో కలిసి కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం అదన్నీ చేస్తా ఉండేది. అప్పటికి ఇంకా నాకు ఈ ధ్యాన పరిచయం లేదు, తెలియదు. తర్వాత ఒకసారి పత్తిసారి క్లాసు, అప్పుడు మేము హైదరాబాద్ లో కుకట్పల్లిలో ఉండేవాళ్ళము. వివేకానంద నగర్ కాలనీలో క్లాస్ పెట్టారని చెప్పేసి కూడా తీసుకెళ్లారు మా బ్రదర్ బాలకృష్ణ గారు, మా అత్తగారు, నేను, మా పెద్ద పాప వాళ్ళు వెళ్ళారు. అది మా ఫ్యామిలీలో ఆ విధంగా పత్రిసారిని చూస్తాం జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నయ్య చెప్తూ ఉండేవాడు. అందరం దాదాపుగా ఒక 1 year గ్యాప్ తో వచ్చాము. మా అన్న గాని, అక్కయ్య గాని, నేను గాని, ఇంకా మా కజిన్స్ కొంతమంది విజయవాడ నుంచి వాళ్ళు అప్పుడే ధ్యానంలోకి ఎంటర్ అయ్యి 2002 2003లో చెప్తూ ఉండేవారు, ఇట్లా ధ్యానం చేస్తే బాగుంటుంది అని. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం మన వాళ్ళందరూ మనకి ఏదో చెయ్యాలన్న భావన కూడా ఉంటుంది కదా, ధ్యానం చేస్తే అంతా మంచిగా ఉంటుంది అట్లా అని. అయితే రావడమే మా అక్కయ్య గాని, మా అక్క గాని, అక్క అనురాధ కర్ణాటకలో ఉంటారు. వాళ్ళు కూడా ఒక పిరమిడ్ కట్టి
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ధ్యాన మార్గంలోనే ప్రయాణం చేస్తున్నారు మా అక్క బావగారు. వాళ్ళిద్దరూ రావడమే అన్నయ్య గాని అక్క గాని చక్కగా మంచిగా పత్రి సార్ని గాని ఆ జ్ఞానాన్ని గాని ఆనాపానసతి ధ్యానాన్ని గాని బాగా పట్టుకున్నారు. వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ తో నన్ను మమ్మల్ని ధ్యానం చేయమని చెప్తూ ఉండేవారు. ఎక్కువ చాలా ప్రాబ్లమ్స్ తో ఉండడం వలన ఒక 10 రోజులు చేయడము, మళ్ళీ ఏదో ఒక ఇంకా ఇంకా ఇంతకన్నా ఎక్కువ పెద్ద పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందనడం మానేయడం. ఇట్లా నా జర్నీ ఒక 5, 6 నెలలు జరిగింది. తర్వాత ఒకసారి మా సిస్టర్ వచ్చారు. వచ్చినప్పుడు లిటరల్ గా నన్ను గడ్డం పుచ్చుకుని బతిమాలిందామె. ఒక్క 40 రోజులు ధ్యానం చేయండి. మళ్ళీ నేను అడగను మిమ్మల్ని అని రిక్వెస్ట్ గా అడిగింది. 2004 ఆగస్ట్ నెలలో. ఒక 40 రోజులు అప్పుడు ధ్యానం చేశాము. అంత సీరియస్ గా కూడా ఏం కాదు. సార్ మ్యూజిక్ పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ధ్యానం చేశాము. ఆ 40 రోజుల్లోనే లైఫ్ ఒక యూ టర్న్ లాగా ఒక మార్పొచ్చింది జీవితంలో ఒక గొప్ప మార్పు. హ్మ్. అనుకోకుండా మా వారికి నా దృష్టిలో ఉన్న ఏదో ఒక మనకు ఉంటుంది గదా! ఒక అమౌంట్ ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఒక మూడింతలు ఎక్కువ సాలరీతో మా ప్రయత్నం ఏమీ లేకుండా మా కజిన్ ఒకాయన కొంచెం దూరపు బంధువు ఒకాయన చెప్పడం వలన ఆయనకి ప్రయత్నం లేకుండా మంచి సాలరీతో జాబ్ రావడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ 21 ఇయర్స్‌లో నేనెప్పుడు ధ్యానాన్ని వదలలేదు. ఈ మార్గాన్ని గాని, ప్రతిసారిని గాని. ఆ ధ్యానానికొచ్చిన కొత్తలో అన్నయ్య వచ్చి చెప్తూ ఉండేవాడు. తను అప్పుడప్పుడే బుక్స్ చదువుతూ ఉండేవాడు. శరణం గచ్చామి ఒక బుక్ గాని, యోగానంద పరమహంస ఇట్లాంటి బుక్స్. చదువుతూ కొంచెం క్లాసులకది వెళ్తూ ఉండేవారు. వచ్చి మా మ ఎప్పుడైనా గాని మనకు తెలిసిన జ్ఞానాన్ని ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ తోని షేర్ జేసుకోవాలనుకుంటాం గదా! నేను దగ్గరలో ఉండేదాన్ని. ఒక 4 ఇళ్ళు అవతల అన్నట్టుగా ఉండేవాళ్ళము. మా దగ్గరకొచ్చి చెప్పేవాడు. ఏం చెప్పేవాడు అంటే జ్ఞా జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం ఉద్ధారయత్మానాత్మానం. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఆహ్, మీ ఆలోచనలే మీ వాస్తవాలు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఇలాంటి పదాలు చెప్తూ ఉంటే నాకు నచ్చేది గాదు. మనని మనం ఎలా ఉద్ధరించుకుంటాము? మనం ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు మనని ఉద్ధరించాల్సింది మన పేరెంట్సో, ఆహ్, బ్రదర్సో, సిస్టర్సో లేకపోతే ఇంకా అట్లా మనకి దగ్గరాళ్ళెవరో మననేదో చూడాలి అనుకుంటాం గదా! ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి అనుకుంటాం గదా! నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని చెప్తాడేంటి అని అదొకటి. ఇంకొకటి నీ వాస్తవానికి నువ్వే నీ ఆలోచనలే నీ వాస్తవాలు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఈ పదాలు చెప్తుంటే నాకనిపించేది. నేనిట్లాంటి ఆలోచనలెప్పుడు చేయలేదే. ఇంత డౌన్ స్టేజ్‌కెళ్ళాలని గాని, లైఫ్ ఇంత పూర్తిగా ఇంకా నెక్స్ట్ డే ఏంటి అన్న స్థితికెళ్ళాలని గాని, ఎప్పుడు నేనింత నిరాశగా గాని, ఇంత నెగెటివ్‌గా గాని ఆలోచించలేదే. ఇలా చెప్తున్నాడేంటి అని అనుకునేదాన్ని. అంటే అప్పుడు నాకేమి ఈ ఈ కొంచెం పుస్తక పరిజ్ఞానం గాని, ఒక క్లాస్ వినడం గాని ఏమీ జరగలేదు కాబట్టి నాకు ఆ పదాలకు అర్థం కూడా తెలిసేది. వాటిని నా దగ్గర ఎనర్జీ కూడా లేదు కాబట్టి వాటిని నేను మంచిగా తీసుకొని కూడా తీసుకోలేకపోయేదాన్ని. అంతగా సాధన కూడా లేదు. ఇంకా అట్లా ఫస్ట్ నా ప్రయాణం అలా స్టార్ట్ అయ్యింది. అయితే మా అక్క రావడం, ధ్యానం స్టార్ట్ చేయడము. ఇలా జరిగినంక లైఫ్‌లో ఒక మార్పనేది వచ్చినంక ఇంకా నేను ధ్యానాన్ని వదలలేదు. రోజుకి 5 గంటలు ధ్యానం చేశాను. నా జీవితంలో ఏదో మంచి జరిగింది. ఈ ధ్యానాన్ని పట్టుకోవాలి. అప్పుడు ఇంతగా పీఎంసీ ఛానెల్స్ లేవు. ఇంతమంది మాస్టర్స్, ఇన్ని క్లాసులు ఏమి ఉండేవి కాదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడో ప్రేమనాథ్ సార్‌నో, పత్రి సార్ క్లాసో ఏదో ఇనడం. ఎప్పుడైనా ఒకసారి 2, 3 నెలలకు ఒకసారి ఫోన్‌లో ప్రేమనాథ్ సార్‌తో గాని, బాలకృష్ణ గారితో, అన్నయ్యతో గాని మాట్లాడినప్పుడు, ఆళ్ళు మాట్లాడిన 4, 5 మాటలే ఏదో ఒక అమృతంలాగా ఇంకా ఒళ్ళంతా ఎనర్జీ ఫ్లో అయినట్టుగా ఫీల్ అవ్వడం. ఏదో ఇట్లా ఒక చిన్న 1, 2 అనుభవాలే గాని, అప్పుడు ఈ పుస్తకాలు ఇంతగా స్టార్టింగ్‌లో పుస్తకాలు గాని ఏమి లేవు కానీ, సాధన నేను గట్టిగా చేశాను. రోజుకి 6 గంటలు, 7 గంటలు ధ్యానం ఏమి కుదిరేది కాదు. చానా ఆలోచనలొస్తూ ఉండేయి. కానీ ఒకటే పట్టుదల. ధ్యానం చేస్తే నాకు మంచి జరిగింది. దీన్ని చెయ్యాలి అని. ఆ సమయంలో మా కజిన్ బ్రదర్ ఏం చెప్పారంటే, "అమ్మ నువ్వు బహుశా ఇప్పుడు దాన్నయితే స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అంటారేమో. ఏం చెప్పారంటే,
నీకేదైతే కావాలో అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని రోజుకి 3 సార్లు పావుగంట, పావుగంట చొప్పున. అంటే మనం టాబ్లెట్లు ఎలా యేసుకుంటాము, 3 పూట్ల టాబ్లెట్ అంటే ఆ టైంకలా. అలా 3 పూట్ల పావుగంట చొప్పున ధ్యానం చేయమని చెప్పారు. ఆ! 6 మంత్స్ చేయమన్నారు. నేను అప్పుడింక ఎంత పట్టుదలగా ఉండేదాన్నంటే 6 మంత్స్ ఒక్క పూట కూడా గ్యాప్ లేకుండా నేను ఆ మెడిటేషన్ చేశాను. పేపర్ మీద ఏం కావాల్సినయి ఏముంటాయి? హస్బెండ్ బాగా మంచి మళ్ళీ ఉన్నత స్థితికి రావాలనో, పిల్లల చదువులయ్యి బాగుండాలని ఏదో అట్లా ఒక 4, 5 పాయింట్లు రాసుకున్నాను. ధ్యానం చేశాను. అలా నా సాధన మ చేస్తా ఉండేదాన్ని. దీంతో పాటు ఈ పావుగంట మెడిటేషన్ విడిగా చేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ రోజుకొక 6, 7 గంటలు సాధన చేసేదాన్ని. మా వారు ఆఫీస్‌కెళ్ళగానే మార్నింగ్ 8కి కూర్చుంటే 11 వరకు కూర్చునేదాన్ని. మరి పనులుంటాయి. అయినా గాని 11 వరకు ఇంకా అలారం పెట్టుకొని 3 గంటలు ఆ 3 గంటల ధ్యానంలో నాకొక 10 నిమిషాలు కూడా నాకు బాగా ధ్యానమేం కుదిరేది కాదు. ఏదో డీప్‌కెళ్తామో, అది నిద్రపోయామో కూడా తెలీదు. అట్లా ఒక 10 నిమిషాలేమన్నా జరిగేదేమో. మరది యోగ నిద్ర, డీప్‌కెళ్ళామా, నిద్రపోయామా అంత క్లారిటీ ఏమి ఉండేది కాదు. కానీ నా పట్టుదలంతా, నా సాధనంతా ధ్యానం చేస్తే మంచి జరుగుతుంది. ధ్యానం బాగా చేయాలి అని. ఇలా ఒక సిట్టింగ్ 3 గంటలు కూర్చుంటే ఎర్లీ మార్నింగ్ ఒక గంట, నైట్ పడుకునే ముందు ఒక గంట, మధ్యాహ్నం మళ్ళీ పనైనంక ఒక గంట. ఇలా రోజు 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు ధ్యాన సాధన చేసేదాన్ని. దాదాపు నేను ఒక సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు ఇలా సాధన చేశాను. ఫ్రెండ్స్ అప్పుడు ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను అప్పుడు చేసిన సాధన ద్వారా ఇప్పుడంటే మనకి ఎన్నో గైడెడ్ మెడిటేషన్స్ వచ్చినియి. ఎంతో మంది మాస్టర్స్ గైడ్ చేస్తున్నారు. గ్రూప్ మెడిటేషన్స్ చేస్తున్నాం. అప్పుడు అంతగా నేను బయటికి వెళ్ళింది కూడా ఏం లేదు. చిన్న పిల్లలు ఇంట్లోనే ఉండడం అయ్యేది. యజ్ఞాలకది కూడా నేను చాలా సంవత్సరాలు పట్టింది. నాకు ఒక 3, 4 సంవత్సరాల తర్వాత డిసెంబర్ అంటే పిల్లలకి ఎగ్జామ్స్ టైము. వాళ్ళ స్కూల్స్ అవన్నీ దాటి వాళ్ళు పీయూసీ, డిగ్రీస్‌కొచ్చినంక నేను యజ్ఞాలకెళ్ళడం సాధనంతా ఇంట్లోనే చేసేదాన్ని. నాకప్పుడు ఇప్పుడు అర్థమయిందేంటంటే, అప్పుడు నేను చేసిన ఆ సాధన ద్వారా నా చక్రాస్ గాని, నా బాడీస్ గాని అన్నీ పూర్తిగా నేను క్లీన్ చేసుకున్నాను అని. వాటన్నిటిని నేను శుద్ధి చేసుకున్నాను. ఎన్నో వాటి నుంచి నేను బయటకొచ్చాను అనేది నాకు తర్వాత తర్వాత అర్థమైంది. ఇంకా ఇట్లా నా ప్రయాణం సాగుతా ఉన్న సమయంలో అన్నయ్య కనిపించినప్పుడల్లా చెప్తూ ఉండేవాడు. "మరి నీకు మంచి జరిగింది. నువ్వు అందరికీ చెప్పాలి గదా! చెప్పు, చెప్పు" అని చెప్తూ ఉండేవాడు. ఆ టైంలో మేము బెంగుళూరులో, గోవాలో అలా ఉండేవాళ్ళం. ఆహ్, చెప్పడానికి కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని చెప్పేంత ఆహ్, అట్లా కూడా లేను నేను. హ్మ్. ఏదో కొంచెం ఫైనాన్షియల్‌గా జాబొచ్చింది కాబట్టి హస్బెండ్‌కి దాంట్లో నుంచి ఒక 10% ఏదైనా స్పిరిచ్యువల్ వర్క్ ఖర్చు పెడదాము. అప్పుడు చాలా మంది యంగ్‌స్టర్స్ ధ్యాన ప్రచారం చేస్తా ఉండేవారు. ఇంకా సార్ అంటే బాగా ఫాలో అవుతూ ఎక్కడికి అయితే అక్కడికి వెళ్లి సా ప్రచారం చేస్తూ ఇట్లా. అలాంటి వాళ్ళకి ఫైనాన్షియల్‌గా కొంచెం ఏదైనా ఇవ్వగలిగితే కొంచెం ఇవ్వడము. అంటే ఏదో ఒక దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను అలా నా జర్నీ జరుగుతా ఉన్న సమయంలో హ్మ్. ఫ్యామిలీ అందరం వెజిటేరియన్స్‌గా మారాము. సహజంగానే మా పెద్ద పాపకి ఇష్టం ఉండేది గాదు. నేనేదో అది మంచిది, అందరూ తింటున్నారు, బలము తినకపోతే ఎట్లా అని కోప్పడి, కౌరులు చెప్పి, మంచిగా ప్రెజెంటేషన్ బాగా జేసి అట్లా ఆ టైప్‌లో పెడతా ఉండేదాన్ని. తర్వాత సత్యం దెలిసినాక అందరం ఫ్యామిలీ అందరము మారాము. తర్వాత తను అనేది, నన్ను కోప్పడి పెట్టేదానివి గదా! ఇప్పుడు మీరందరూ మానేశారని. హ్మ్. అట్లా మా తనేంటంటే అసలు వెల్లుల్లి అవి కూడా మష్రూమ్ ఇయన్నీ సార్ చెప్పినాక మానాము. ఆవిడ ఫస్ట్ నుంచి అవన్నీ తినేది కాదు. ఫస్ట్‌లోనేమో నాకిబ్బందిగా ఉండేది. ఇంట్లో అందరం ఒకలాగా తింటే ఈమె ఒకటే ఒకలాగా అన్నట్టుగా ఫీల్ అవుతా ఉండేదాన్ని. తర్వాత తర్వాత ఇంకా అది సారు ఒకే రకమైన కొ కర్రీస్ ఎలా చేయాలో, ఒకే రకమైన కూరగాయ వాడుతూ సార్ దగ్గర నేను ఈ సబ్జెక్ట్ చాలా నేర్చుకున్నాను. చెప్తాను కంటిన్యూషన్. ఇలా జరిగింది. ఒక ఒక సంవత్సరం ఒక 2, 3 ఇయర్స్ తర్వాత ఖమ్మంలో సేత్ వర్క్‌షాప్ అనేది జరుగుతాంది. 3 డేస్ వర్క్‌షాపు. దానికి ఎళదాము నాకు తోడు రమ్మని మా అక్క అడిగింది. అప్పుడు తనకు కొంచెం గైనక్ ప్రాబ్లమ్ ఉంది. అడిగితే నేనన్నాను, "నేను పిల్లల్ని వదిలిపెట్టి రావడం కుదరదు. రాను.
అట్లా అంటే మా చిన్న పాపతో మాట్లాడి ఒప్పించుకొని అమ్మని పంపించమని అడిగి మొత్తానికి నన్ను చాలా ఫోర్స్‌బుల్‌గా తీసుకెళ్ళింది మా అక్క. మేమప్పుడు కర్ణాటకలో ఉన్నాము. బళ్ళారిలో. కర్ణాటక నుంచి హైదరాబాదొచ్చి, హైదరాబాద్ నుంచి అన్నయ్యతో ఖమ్మం వెళ్ళాం. ఆ 3 డేస్ వర్క్‌షాపు ఒక ఇంట్లో పెట్టారన్నమాట. పెద్దవాళ్ళే వాళ్ళు కొంచెం. ఒక 60, 70 మందున్నాము. పైన కూడా వాళ్ళకి పెద్దగా ఉంది. అక్కడంతా పరుపులేసేశారు. ఒక పెద్ద హాల్ లాగా ఉంటే. 60, 70 మంది కూర్చోవడానికి ఇంక అక్కడే పడుకోవడం, అక్కడే తినడం, అక్కడే ఉండడం 3 డేస్. వాళ్ళే చేసి వంట చేసి పైకి తీసుకొచ్చి మాకు పెట్టేవారనమాట. కాఫీ, టీలు ఇవ్వడం గాని. అంత పెద్దవాళ్ళు ఏజ్‌లో అంత డెడికేటెడ్‌గా చేయడం చూసి, వాళ్ళు కావాలంటే మనుషుల్ని కూడా పెట్టుకొని చేయించుకునే స్థితిలో ఉన్నవాళ్ళే. వాళ్ళు ఆ పెద్దాయన వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఉండేవారు. ఎవరైనా తాగి కాఫీ కప్ అక్కడ పెడితే కూడా వచ్చి ఆటన్నిటిని చక్కగా తీసుకొని ఎళ్ళేవారు. అసలు ఎంత డెడికేషన్‌గా, ఎంత సైలెంట్‌గా వాళ్ళు ఆ పనులు చేస్తా ఉంటే నాకనిపించింది. ఇట్లా క్లాస్ ఎవరైనా చెప్పొచ్చు. ఇలా ప్రోగ్రామ్‌ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు చాలా అవసరము. ఇట్లా అని నేనెక్కడో ఆ ఆర్గనైజేషన్ అనేదానికి నేను టచ్ అయ్యాను. ఇలా చేయాలి అని. బహుశా నా క్వాలిటీ అది అయ్యుండొచ్చు. నేను అదే ఎంచుకొని వచ్చి ఉండవచ్చు. ఆహ్, ఆ సేతు విజ్ఞానం అయ్యేసరికి నా లోపల నా ఇన్నర్‌లో చాలా చేంజెస్ నాకర్థమయింది. వర్క్‌షాప్ అయినంక మామూలుగా అందరిని చెప్పమని అన్నప్పుడు నేను చెప్పాను. ఇది ఒక భగవద్గీత లాగా ఉంది అనిపించింది. భగవద్గీత గనక ప్రతి ఇంట్లోనూ ఎలా పారాయణం చేస్తారో, ఈ సేతు సబ్జెక్ట్ కూడా అందరూ వినాలి. అందరికీ ఈ జ్ఞానం తెలియాలి అని చెప్పడం జరిగింది. అప్పటికింకా మనకి సేతు విజ్ఞానం సీడీల రూపంలో కూడా రాలేదు. తర్వాత సీడీలు, మెమరీ కార్డ్‌లు రావడం. వాటన్నిటిలో కొంచెం కొంచెం భాగస్వామ్యం అయ్యే భాగ్యం నాకు కూడా కలిగింది ఆ రోజుల్లో. వాటిని కారుల్లో, జర్నీలో పెట్టుకొని వినడము. పదే పదే ఆ వర్క్‌షాప్‌లకి అటెండ్ అవ్వడము. అలా సేత్ అనేది ఒక ప్రభంజనంలాగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలంతా వ్యాపించింది. అది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుందని అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా ఇక్కడ సేత్ వర్క్‌షాప్ అటెండ్ కాని వాళ్ళుంటే ఎక్కడ అటెండ్ అయినా గాని అది 3 డేస్ వర్క్‌షాప్‌ని అటెండ్ చేయండి. సేత్ విజ్ఞానం అనేది భూమి పైన ప్రస్తుతం ఉన్న హైయెస్ట్ నాలెడ్జ్ అని పత్రి సార్ చెప్పడం జరిగింది. అలాగే తులసీ దళంలో ఉన్న 2 రేకుల్లో ఒకటి ఆనాపానసతి ధ్యానం అయితే, ఇంకొకటి సేతు విజ్ఞానం అని చెప్పారు సార్. తప్పకుండా అందరూ సేతు విజ్ఞానాన్ని అటెండ్ చేయండి. అది అవసరం కూడా. ఇలా సేతు విజ్ఞానం వర్క్‌షాప్‌కి అటెండ్ అయ్యి వచ్చినంక అప్పుడు నాలో మొదలయింది. ధ్యానం అనేది అందరికీ చెప్పాలి అని. నాకు ధ్యానంలోకి రాకముందు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేయి. ఆస్త్మా ఉండేది. సైనస్ ప్రాబ్లమ్ లాగా బయటికి కొంచెం ఎండలో వెళ్ళినా ఈ పొల్యూషన్ గాని ఏది పడేది కాదు. విపరీతమైన తలనొప్పి రావడం, వామిటింగ్స్ అవ్వడం బాగా పెద్ద సుస్థి చేసిన దానికి మళ్ళీ అయిపోతా ఉండేదాన్ని బయటికెళ్ళొస్తే. అలాంటిది ధ్యానంలోకి ఎప్పుడు జండు బాము, టాబ్లెట్స్ క్యారీ చేస్తా ఉండేదాన్ని ఎక్కడికన్నా వెళ్తే కూడా. అలాంటిది ధ్యానంలోకొచ్చినంక నేనేనాడు ఈ 22 ఇయర్స్‌లో, 21 ఇయర్స్‌లో ఎప్పుడు హాస్పిటల్స్‌కెళ్ళాల్సిన అవసరము, చెకప్‌లు, టాబ్లెట్స్ ఈ అవసరం లేకుండా మంచి హెల్తీగా, హ్యాపీగా ఉన్నానని చెప్పగలను. పరిపూర్ణమైన ఆరోగ్యం అంటారు గదా! అలా ఉన్నానని చెప్పగలను. దీంతో పాటుగా ఆహ్, ఆహ్, ఇది ఇలా ఉండడానికి కూడా కారణం నిత్యం చేసే ధ్యాన సాధన. నిత్యం చేసే ధ్యాన సాధన. ఇలా సేత్ వర్క్‌షాప్ కంప్లీట్ అయ్యి వచ్చినంక నాలో మరి ధ్యానం చెప్పాలి అనే తపన అప్పుడు స్టార్ట్ అయింది. ఒక 3, 4 ఇయర్స్ తర్వాత. అప్పటి వరకు నేను సాధన చేశాను. ఏదో నా చుట్టూ ఉన్న వాళ్ళతో కొంచెం డిస్కస్ చేయడము అట్లా జరుగుతా ఉండేది. కొంచెం ఎప్పుడైనా బుక్స్ చదువుతా ఉండేదాన్ని. చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఆ సమయానికి మా వారు డెహ్రాడూన్ ట్రాన్స్‌ఫర్ అయ్యారు. జాబ్ రీత్యా ఒక మంచి మరి నేను సంకల్పాలు పెట్టుకుని గంటల గంటల ధ్యానం చేశాను గదా! ఆయన డెహ్రాడూన్ వెళ్లారు మంచి పొజిషన్‌తో. అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళాను నేను. మా అత్తగారిని, పిల్లల్ని అందరిని మంచిగా ఫ్యామిలీ అంతా సెట్ చేసి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినంక ఇంకా ధ్యానం చెప్పాలి అందరికని బాగా. ఒక రూమ్ అంటే పిరమిడ్ రూమ్ ఇదని అందులో మంచిగా మ్యాట్స్ ఏసి తర్వాత నిదానంగా దాంట్లో పిరమిడ్‌లు ఏర్పాటు చేశాము. పిరమిడ్స్ 2 బై 2 పిరమిడ్స్.
ఇట్లా జరిగింది. అయితే ధ్యానం చెప్పాలని ఉంది గానీ లాంగ్వేజ్ రాదు. ఒక చిన్న పదం కూడా రాదు. మా వారున్నారంటే చాలా బిజీగా ఉండేది. అన్నయ్య చాలా ఎనకమాల చాలా గైడ్ చేస్తా ఉండేవాడు. ఒకలాగా చెప్పాలంటే ఫోర్స్ చేస్తా ఉండేవాడు. కోప్పడేవాడు ధ్యానం చెప్పాలి, చెప్పాలి అని. మనకు తెలిసింది అందరికీ చెప్పాలని. అయితే ఒకసారి ఇట్లాగే ప్రేమనాథ్ సార్ రావడం జరిగింది. అన్నయ్య చెప్పారు. సారాళ్ళు వచ్చారు. ప్రేమనాథ్ సార్, ఇంకొక ఇద్దరు మాస్టర్స్ భాను గారు, ఇంకొక సారు, ముగ్గురు రావడం జరిగింది. వాళ్ళొచ్చినప్పుడు మాకు చేతనైనంతగా అంటే అప్పుడు భానుప్రసాద్ గారు చాలా సపోర్ట్ చేశారు. మన దగ్గర ఒక పాంప్లెట్ ఉంటే దాన్ని జిరాక్స్‌లు చేసి ఆ అపార్ట్‌మెంట్‌లో అందరికి డోర్ టు డోర్ ఇచ్చి చెప్పి గార్డెన్‌లో ఒక క్లాస్ పెట్టాం ప్రేమనాథ్ సార్. అలాగే 2 టెంపుల్స్‌లో పెట్టాం క్లాస్. పెడితే ప్రతి క్లాస్ దగ్గర ఒక 35 మంది 40, 30 మంది, 45 మంది అట్లా వచ్చారు. మా వారి కంపెనీలో ఒక క్లాస్ పెట్టడం జరిగింది. ఇలా ఫస్ట్ ప్రేమనాథ్ సార్ క్లాస్ పెట్టాం. ప్రేమనాథ్ సార్ ఇంక వచ్చిన దగ్గర నుంచి మేడం సారొస్తే మీరు ఇలా ఉండాలి. సార్‌కి కంపల్సరీ కప్పు సాసరతో మీరు కాఫీ ఇవ్వాలి. వన్ బై వన్ మీరే వడ్డించాలి. వేరే వాళ్ళకి వదిలేయద్దు. ఇట్లా వచ్చిన కాడి నుంచి సార్ గురించి చెప్తూనే ఉన్నారు. బహుశా ఆయనకి అనిపించిందేమో సార్ డెహ్రాడూన్ కూడా వస్తారు అని. అలా అయిపోయింది. తర్వాత హ్మ్. నేను ఒక 3 మంత్స్ ఉన్నాక నేను శ్రీశైలం ధ్యాన యజ్ఞానికి ఫస్ట్ టైమ్ ఒక యజ్ఞానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ఒక సంకల్పం పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికల్లా సార్ క్లాస్ డెహ్రాడూన్‌లో చేయాలి అని. బహుశా నాకదే చాలా పెద్ద సంకల్పం అనిపించింది. ఎందుకంటే సార్ రావాలంటే ఎనకమాల గ్రౌండ్ వర్క్ మనం ఎంతో చేస్తే గాని సార్ క్లాస్‌ని ఆర్గనైజ్ చేయలేము. అలా అనుకున్నాను. నాకేదో ఒక మంచి ఎనర్జీ ఫీలింగ్ లాగా ఏదో అనిపించింది. నాకేమి కనపడవండి. నాకేమి కనపడవు. విజన్స్ అట్లా ఏముండదు. ఇంట్యూషన్ అని కూడా ఆ రోజుల్లో తెలీదు. తర్వాత తర్వాత ఓకే. మన ఇంట్యూషన్ అనేది, మెసేజెస్ అనేది, సేత్ వర్క్ షాప్‌లు అవి విన్నాక అట్లా కొంచెం అర్థమయింది. అయిపోయింది. తర్వాత అక్కడ డెహ్రాడూన్‌లో సారు వస్తారు అని సాయి కుమార్ గారు డే చెప్పారు. ఒక 2 డేస్ వస్తున్నారు. వేరే ఇంకొక ఆయన కూడా ఉన్నారు. ఆయన అరేంజ్ చేస్తారని. మళ్ళీ కొన్ని రోజులైనంక ఆయన చెయ్యరంట. క్లాసులు డేట్స్ క్యాన్సిల్ చేస్తున్నామని మా వారికి ఫోను చేశారు. మా వారు నన్నడిగారు ఫోను చేసి. నేను కర్ణాటకలో ఉన్నాను. ఆయన డెహ్రాడూన్‌లో ఉన్నారు. అడిగితే నేనన్నాను, "లేదు ప్రేమ్‌నాథ్ సారొస్తే క్లాసులు చేశాం. ఏం తెలియకపోయింది. ప్రతి క్లాసును కూడా ఒక 30, 40 మందితో జరిగింది. మరి పత్రి సార్ చైతన్యానికి ఇంకా బాగా జరగాలి గదా! జరుగుతాయి." అంటే అక్కడ మనం కాదు చేసేది అంతా మాస్టర్సే నడిపిస్తున్నారు. ఇట్లా అనుకునే జ్ఞానం కూడా లేదు ఆ సమయంలో. ఓకే. సారు ఎనర్జీకి ఇంకొంచెం బాగా చేయగలుగుతాము. చేద్దాము, చేస్తామని చెప్పండి అని చెప్పాను. చెప్పి మేము కర్ణాటక నుంచి హిందీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొని నేను ఒక ఇద్దరు మాస్టర్స్ కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చారు. భానుప్రసాద్ గారొచ్చారు. ఒక 20 రోజుల ముందు వెళ్ళి అక్కడ ఇంకా పాంప్లెట్స్ చేయించి, పోస్టర్స్ అవన్నీ రెడీ చేయించి, బ్యానర్‌లు కట్టించి, ఇంకా మనం ఎంత ప్రయత్నం చేయగలమో అలా చేస్తూ చేశాము. మరి సార్ ఎనర్జీ చిన్నది కాదు కదా! ఒక మహా చైతన్యం. అలాంటి చైతన్యం వస్తుంటే ఎంత అద్భుతంగా జరగాలో అంత అద్భుతంగా జరిగినియి ఫస్ట్ టైము. ఎవరైతే నేను చెయ్యను అని వెనక్కి వెళ్లారో ఆయన కూడా ముందుకొచ్చి కొన్ని క్లాసులు అరేంజ్ చేశారు. ఇండియా టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ అని దాంట్లో ఫస్ట్ టైమ్ డెహ్రాడూన్‌లో తర్వాత చాలా ప్లేసుల్లో జరిగింది సార్ క్లాస్. ఇండియా ఇండియన్ ఐటీబీపీ ఆహ్, ఆహ్, వాటిల్లో. అలాగే ఎఫ్ఆర్ఐ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మామూలుగా ఇప్పుడు మనకి ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత ఎఫ్ఆర్ఐ వస్తుందన్నమాట. ఐఎఫ్ఎస్ వస్తుంది. అక్కడ ట్రైనింగ్ పీపుల్‌కి క్లాస్ ఇవ్వడం జరిగింది. పత్రి సార్ క్లాస్ అరేంజ్ చేసాము. పబ్లిక్ క్లాస్ ఒకటి అరేంజ్ చేసాము. మా వారి కంపెనీలో క్లాస్ అరేంజ్ చేసాము. ఇలా చాలా ఒక ఫెస్టివల్ లాగా, ఒక సెలబ్రేషన్ లాగా, పండగలాగా జరిగినియి. సార్ ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు 3 డేస్ ఉన్నాయి. ఇంకా అప్పటినుంచి కూడా సారు కంటిన్యూ‌గా ఒక 10 ఇయర్స్ మేము డెహ్రాడూన్‌లో ఉన్నప్పుడు, నాగార్జున సాగర్‌లో ఉన్నప్పుడు దాదాపు కరోనా ముందు జరిగే ధ్యాన మహాచక్రం టయానిలో కూడా డిసెంబర్‌లో కూడా వచ్చారన్నమాట. అలా సారు కంటిన్యూ‌గా 10 ఇయర్స్ రావడం జరిగింది. సార్ దగ్గర ఎన్నో నేర్చుకోవడం జరిగింది. వంట చేయడం, కూరగాయలు కట్ చేయడం గానీ, పెట్టడము, తినడము,
వచ్చినాళ్ళని ఎలా ఆదరించడం, వచ్చినాళ్ళని ఎంత అవేర్‌నెస్‌తో చూసుకోవాలో. అంటే మనం సారొస్తే ఫోకస్ అంతా సార్ మీద పెడతాం గదా! అలా కాదు. వచ్చినాళ్ళందరిని ముందు బాగా మంచిగా చూసుకుంటారు. ఆఖరికి కింద కారు డ్రైవర్లతో సహా సార్ అంత అవేర్‌నెస్‌తో గుర్తు చేసేవారు. సార్‌తో పాటు చాలా మంది ట్రావెల్ చేస్తా ఉండేవారు. వాళ్ళందరినీ సార్ ఎంత కేర్‌గా చూసుకునేవారో, వాళ్ళు కారెక్కారా లేదా? వాళ్ళు ఎక్కడ పడుకున్నారు? వాళ్ళు ఫుడ్ తిన్నారా లేదా? ప్రతిదీ హ్మ్. మన ఫోకస్ సార్ మీద పెడతాం గదా! కానీ సార్ అట్లా అన్నీ చూసుకుంటా ఉండేవారనమాట. అది నేను సార్ దగ్గర బాగా నేర్చుకున్నాను. ఎందుకంటే సార్ మన దాకా వచ్చినంక మనకిచ్చే టైం మనకిస్తారు. దానికోసం మనమేమి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కానీ నేను ఇంకా ఎంతసేపు సారొస్తే అందరికి కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. మాక్సిమం ఎక్కువ మంది సార్‌తో మరి డెహ్రాడూన్ లాంటి ప్లేసులకొచ్చినప్పుడు మనం పిలిస్తే గాని వాళ్ళకి రావాలని కూడా తెలవదు. క్లాస్ అయిపోయింది గదా! ఇంక సార్ పర్సనల్ టైమ్ ఏమో కలవరేమో అనుకుంటారు గదా! అందరికి ఫోన్‌లు జేసి వచ్చి ఇట్లా కలవచ్చని పొద్దున్నే మార్నింగ్ టిఫిన్‌లకి పిలవడం, నైట్ డిన్నర్‌కి పిలవడం. ఇలా అందరినీ సార్‌కి ఎక్కువ కలపడానికి ప్రయత్నం చేస్తా ఉండేవాళ్ళం. అలాగే నేను ధ్యాన ప్రచారం చేసింది బెంగుళూరులో. బెంగుళూరులో ఒక పార్క్‌కి నేను ఒక 1 ఇయర్ తిరిగాను. ఒక ఒకళ్ళిద్దరిని నేను పరిచయం చేసుకొని, వాళ్ళకి ధ్యానం నేర్పించి, వాళ్ళొచ్చి మా ఇంట్లో ధ్యానం చేయడానికి నాకు సంవత్సరం పట్టింది. అంటే మనకి కొత్త వాళ్ళకి పరిచయం చేసుకొని ధ్యానం చెప్పాలంటే ఒక షై ఫీలింగ్ ఉంటుంది. ఆహ్, చెప్పడానికి మాటలేమి నోటి నుంచి ఒక ప్రవాహంలాగా ఏమి అయితే వచ్చేవి కాదు. అలా వెయిట్ చేశాను. నేను తర్వాత అక్కడ ఒకళ్ళిద్దరు రావడం మొదలుపెట్టారు తెలిసి. పార్వతి అని ఒకామె, పద్మ అని ఆమె ఇంటికొచ్చేవారు. అప్పుడు ఏంటంటే, మన ఫోన్‌లు చాలా చిన్న ఫోనుండేది. దాంట్లో ఒక 1 అవర్ పత్రిసార్ ఫ్లూట్ మ్యూజిక్ ఒక్కటే ఉండేది. ఆ మ్యూజిక్ ఒక్కటే. కొంచెం సేపు వాళ్ళకి ధ్యానం ఎలా చేయాలో చెప్పి, ఆ మ్యూజిక్ ఆన్ చేసేసి కూర్చునేవాళ్ళం. ఇంట్లో చక్కగా కొంచెం కర్పూరం వేయడం, సాంబ్రాణి కడ్డీలు ఎలిగించడం. 10 లోపు పనులన్నీ కంప్లీట్ చేసుకొని, మ్యాట్‌లవన్నీ ఏసి అలా. అలా మెల్లిమెల్లిగా నేనేంటంటే ఒక 4 మంత్స్ పిల్లలతో ఉంటే ఒక 1 ఆర్ 2 మంత్స్ హస్బెండ్ దగ్గరికెళ్ళేదాన్ని డెహ్రాడూన్. ఇక్కడుంటే ఇక్కడ బెంగుళూరులో ఇంట్లో క్లాసులు అరేంజ్ చేస్తా. ప్రేమ్‌నాథ్ సార్ అవైలబుల్‌గా ఉండేవారు. ఒక క్లాస్ స్టార్ట్ చేసినా, ఎండ్ చేసినా సార్ నేను పిలిచేదాన్ని. అప్పుడు సార్ దగ్గర కారు కూడా ఏమి ఉండేది గాదు. ఆటోలో వచ్చేవారన్నమాట. సారొచ్చి ఇంకా ఆ రోజంతా ఉండి అందరితో మాట్లాడడం, క్లాస్ చేయడము, వన్ డే వర్క్‌షాప్ లాగా అయిపోయేది. ఇంట్లో భోజనాలు అరేంజ్ చేసేదాన్ని. అలా మెల్లిమెల్లిగా ఎలా అయిపోయిందంటే మామూలుగా హ్మ్. భర్త దగ్గర లేకుండా చిన్న పిల్లలతో ఉన్నప్పుడు అత్తగారుండేవారు మాక్సిమము. ఉన్నప్పుడు మనకి ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. మనం ఎంతసేపు డోర్‌లేసుకొని ఉండే స్థితిలో ఉంటామన్నమాట. బయటికి ఫోకస్ అవ్వలేము. అలాంటిది ధ్యాన ప్రచారం వల్ల నా లైఫ్ ఎలా ఉండేదంటే, బయటికి వెళితే మెడిటేషన్ ఆంటీ అనో, మెడిటేషన్ మేడమ్ అనో చాలా రెస్పెక్ట్‌గా చూసేవారు. హ్మ్. మా అక్కడ హౌస్ ఓనర్ ఎలా అంటే అంటే అందరికి కాలనీలో ఎవ్వరు ఆవిడని లైక్ చేసేవారు కదా! అంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడం, గట్టిగా మాట్లాడడం. ఉంటాయి కదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నేచరు. కానీ ఆవిడ చాలా బాగా ధ్యానం చేసేదన్నమాట. ఇంకా ఆవిడ నన్ను ఎంత ఇష్టపడేదంటే మాధవి అంట వదిలిపెట్టేది కాదు. వాళ్ళ ఇంట్లో నుంచి ఖాళీ చేసిన చాలా పోర్షన్స్ ఉండేయి. ఒక 5, 6 పోర్షన్స్. ఎవరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఎదుర్కొనే ఎళ్ళేవారు. అలాంటిది నేను వచ్చేస్తూ ఉంటే, "నీ ఇష్టం మాధవి. నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వు." అంటే మామూలుగా మెయింటెనెన్స్ చార్జెస్ అవి లాస్ట్‌లో మనం క్లియర్ చేసుకోవాల్సినవి ఉంటాయి గదా! ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళ కోడలతో దోసెలేయించి పెట్టి అట్లా అంటే ధ్యానము అనేది మన దగ్గర ఉన్నప్పుడు మన చుట్టూ కూడా అందరూ మిత్రులైపోతారు ఆహ్, అని ఒక మిత్రత్వపు సంఘం అని చెప్తారు. పత్రి సార్ మనది. బుద్ధుళ్ళ సంఘం, మైత్రి సంఘం, మిత్రత్వపు సంఘం అని. అలా ఆ కాలనీ అంతా నన్ను అంత రెస్పెక్ట్‌గా చూసేవారు. ఒక 40 రోజులు క్లాస్ అయినాక ఒక వెహికల్ మాట్లాడుకుని అందరం షేర్ చేసుకునేవాళ్ళం. పిరమిడ్ వ్యాలీకి తీసుకువెళ్ళడము, పిరమిడ్ వ్యాలీని పరిచయం చేయడము. ప్రేమ్‌నాథ్ సార్ ద్వారా ఎంతోమంది మెడిటేషన్స్ గాని, డౌట్‌లు, కౌన్సెలింగ్స్ జరుగుతా ఉండేయి. అలా అక్కడ ఉన్నన్ని సంవత్సరాలు నేను ఒక 3 ఇయర్స్ ఉన్నాము బెంగుళూరులో పిల్లల చదువుల కోసం ఒకే ఏరియాలో. అలా జరిగింది. ఇప్పటికే అక్కడి నుంచి నాకు ఫోను జేసి గైడెన్స్ అడిగే మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడేమో ఇలా, అక్కడేమో డెహ్రాడూన్‌లోనేమో సైమల్టేనియస్‌గా పత్రి సార్ రావడం. ఎవ్రీ ఇయర్ 2, 3 టైమ్స్ రావడము.
అక్కడ క్లాసులు సార్ వచ్చినప్పుడల్లా క్లాసులు అరేంజ్ చేయడము. నేను లేనప్పుడు కూడా మా వారు ఎవ్రీ సండే ఎక్కడో ఒక చోట ఒక క్లాసు హ్మ్. ఎళ్లి మనకి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక మ్యూజిక్ పెట్టేసేసి ఏదో 4 మాటలు చెప్పి కూర్చోబెట్టి అయినంక డౌట్‌లడుగుతారు. ఆ డౌట్‌లకి ఆన్సర్ చెప్తే అయిపోతుంది ఆ రోజు క్లాసు. అక్కడ మనమల్లా చేయాల్సిందేంటంటే, ఆ ఫ్లూట్ మ్యూజిక్ ఒకటి పెట్టేసి, ఒక 10 మంది కూర్చొని ధ్యానం చేస్తే చాలు. ఒక గ్రూప్ మెడిటేషన్ ద్వారా ఒక ఇంకా ఎనర్జీ ఛానెల్ అనేది ఏర్పడిపోతుంది. జరుగుతా ఉంటుంది. అలా ఎంతో ఓహ్, భాగ్యం అన్నట్టుగా సార్ రావడము అది అట్లా జరిగింది. తర్వాత రిషికేశ్‌లో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము. అంటే మాకు ఢిల్లీ నుంచి శాస్త్రి సార్‌ది బాగా సపోర్ట్ ఉండేది. బాగా ఆహ్, మంచి గైడ్‌లాగా మమ్మల్ని చక్కగా మోటివేట్ చేస్తా ఉండేవారు. ఫస్ట్ టైమ్ అక్కడ మార్చ్‌లో జరిగేవప్పుడు. ఇప్పుడివి జరుగుతాయి. ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ చేసేది. దాంట్లో మేము అక్కడున్నప్పుడే పత్రి సార్‌కి డేట్స్ ఇవ్వడము. మార్నింగు సార్‌ని తీసుకొని నైట్ రిషికేశ్ వచ్చేసి ఆ గంగా ఒడ్డున మనం అక్కడికేంటంటే అందరూ ఆధ్యాత్మికత కోసం వచ్చేవారు. యోగాను, సూర్య నమస్కారాలు ఏవేవో జరుగుతా ఉండేయి. మార్నింగ్ మెడిటేషన్ అంటే ఇంక అందరూ మెస్మరైజ్ అయిపోయినట్లుగానే ఒక 5, 600 మంది వచ్చి కూర్చునేవారు మార్నింగ్ మెడిటేషన్‌లో. అది ఒక మంచి వండర్‌ఫుల్ ఫీలింగ్ లాగుండేది. సారయితే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అయిపోయేవారు. అంటే మనం పిలిస్తే వచ్చేవాళ్ళు వేరు. గవర్నమెంటే మనకొక ప్లేస్ ఇచ్చి ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వచ్చి అక్కడ ధ్యానం చేయడం అది వేరే మంచి అద్భుతంగా అనిపించేది. హ్మ్. డే టైమ్ అంతా మళ్ళీ డెహ్రాడూను, ముస్సోరి చుట్టుపక్కల అన్ని క్లాసులు పెట్టుకోవడం అలా చేసేవాళ్ళం. 4 డేస్ అట్లా సార్‌తో టైమ్ స్పెండ్ చేయడం అయ్యేది. ఆహ్, సార్‌తో ఒకసారి స్పిరిచువల్ టూర్ కూడా వెళ్ళాము. మహావతార్ బాబాజీ కేవ్స్, రాణిఖేత్, గాంధీ ఆశ్రమము ఇవన్నీ ఒక 4, 5 వెహికల్స్ ఆంధ్ర నుంచి ఒక తెలుగు వాళ్ళు ఒక 60, 70 మందిని తీసుకొని నందప్రసాద్ గారొచ్చారు. మధ్య మధ్యలో వాళ్ళు, సారు కనెక్ట్ అవుతా ఉండేవారు. మేమందరం కలిసి అట్లా ఒక 4, 5 డేస్ ఒక 5, 6 డేస్ ప్రోగ్రామ్ కూడా అట్లా అది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగింది. తర్వాత కన మేము నాగార్జున సాగర్ ట్రాన్స్‌ఫర్ అయ్యాం. బెంగుళూరులో ధ్యాన ప్రచారం జరిగింది. డెహ్రాడూన్‌లో ఫస్ట్ టైము ఒక రకంగా సార్ క్లాస్‌లు అరేంజ్ చేస్తూ ధ్యాన ప్రచారం చేశాము. రూఫ్ టాప్ పిరమిడ్స్ కొన్నొచ్చినియి. తర్వాత పిరమిడ్ హోమ్ డివైన్ అని జెప్పేసి ఒక పెద్ద శక్తి క్షేత్రమే వచ్చిందక్కడ. సతీష్ అగర్వాల్ గారని ఒకే ప్లేస్‌లో 16 పిరమిడ్లు కట్టారు. అది సారే ఓపెన్ జేశారు. సార్ అది చూడడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నేను ఇంటికొచ్చినంక అడిగాను, "సార్ ఎలా ఉంది సార్" అని. సార్ అన్నారు, "నువ్వొచ్చిన పని అయిపోయింది. నువ్వు ఇంట్లో కూర్చో" అని అన్నారు. ఒకటికి 2 సార్లు చెప్పారు ఆ మాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. దాని తర్వాత నాగార్జున సాగర్ వచ్చాము మేము. నాగార్జున సాగర్‌లో కూడా శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అని 54/54 పిరమిడ్ అక్కడ రావడం జరిగింది. అక్కడ కూడా 2 సార్లు సేతు వర్క్‌షాప్ అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ వర్క్ చేసినా ఒక గ్రూప్‌తో కలిసి ఉండి మనం పని చేసినప్పుడు చాలా వర్క్ చేయగలుగుతాం. మనం చేసేది కొంచెమైతే ఎక్కువ అందరం కలిసి గ్రూప్‌గా ఉన్నప్పుడు చాలా పెద్ద వర్కులు చేయగలుగుతామన్నమాట. 2 సార్లు సేత్ వర్క్‌షాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నల్గొండ టీమ్‌తో మాస్టర్స్‌తో కలిసి. నాగార్జున సాగర్‌లో, మిర్యాలగూడలో 2 సార్లు కూడా చాలా అద్భుతంగా జరిగినాయి వర్క్‌షాప్‌లు. నాకసలు ఇంకా ఏదన్నా ఒక మాస్టర్ క్లాసు వింటున్నాను, చెవిలో పడతందంటే ఈ మాస్టర్‌ని ఎప్పుడు పిలవాలి? క్లాస్ ఎట్లా డేట్స్ తీసుకోవాలని అరేంజ్ జేయడము. అందరిని ఇంకా పేరు పేరున అందరిని ప్రతి ఒక్కళ్ళని పిలవడము. ఏదో మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనం ఎట్లా అందరిని పేరు పేరున పిలుస్తా ఉంటామో అలా అందరిని పిలవడము. క్లాసులు అరేంజ్ చేయడము. నాగార్జున సాగర్ కూడా సార్ కంటిన్యూ‌గా వచ్చేవారు. సంవత్సరానికి మరి 4, 5 సార్లు వచ్చినట్టు వచ్చేవారన్నమాట. ఇంకా అటు గుంటూరు అది వెళుతూ వచ్చి మధ్యలో ఆగి కాఫీ తాగడము. లేదంటే ఒక నైట్ ఉండడము. ఇలా చానా క్యాజువల్‌గా జరిగేది. ఒకరోజు ఫోను చేశారు ఇలాగే. "రేపు ఈవినింగ్ వస్తాను." ఫోను చేసినప్పుడు నేను ఆ రోజు నైట్ పడుకుని ఉన్నప్పుడు మనసులో అనుకున్నాను. ఏదో కొన్ని పాపాలు చేస్తే కర్మలు అనుభవిస్తున్నట్లుగానే చానా పుణ్యాలు కూడా చేసే ఉంటాను.
గురువు మామూలుగా సార్ కోసం చాలా మంది వెయిట్ చేసేవారు. పిరమిడ్ ఓపెనింగ్‌లకి వాటికి అలా. నేను ఒక్కసారి కూడా సార్‌ని పిలవలేదు. ఒక్కసారి ఎప్పుడో గోవాలో ఉన్నప్పుడు అడిగాను సార్‌ని, రండి సార్ మా ఇంటికని. సార్ ఇంత కంటిన్యూగా సంవత్సరానికి ఇన్ని సార్లు వచ్చినట్టు వస్తున్నారు అని నైట్ పడుకునేటప్పుడు అనుకున్నాను. నెక్స్ట్ డే ఈవినింగ్ సారొచ్చారు. కిచెన్‌లో ఉన్నాము. వంట చేస్తూ ఉంటే నా దగ్గరకొచ్చి ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చూసేవారు కదా! చూస్తూ నేను ఏంటి సంగతి అంటారు గదా! అంటే ఏం లేదన్నాను. నేను వచ్చి నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను గదా! నేనొస్తే ఇంతమందొస్తారు. నాగార్జున సాగర్‌లో ఏంటంటే తెలుగు వాళ్ళంటే సారు వస్తున్నారన్న పదం తెలిస్తేనే ఒక 150 మంది, 200 మంది అట్లా వచ్చేసేవారన్నమాట. ఒక మెసేజ్ బయటికెళ్తే చాలన్నట్టు. ఇంతమందికి నువ్వు వండి పెట్టాలి. మరి నేనొస్తే నీకు ఇబ్బంది గదా! అట్లా అని అడిగారు. అడిగితే నాకు అప్పుడు రాత్రి నేను అనుకున్నది గుర్తొచ్చిందన్నమాట. గుర్తుకొచ్చి చెప్పాను. లేదు సార్, నేను ఎంతో భాగ్యవంతురాలిని. అందుకే మీరొస్తున్నారు. మీరు రావటం నేను అదృష్టంగా భావిస్తున్నాను అని ఇంకా సార్‌కి నమస్తే పెట్టాను. అంటే నేను అనుకున్నది నా చేత పైకి చెప్పించారని నాకు అర్థమయింది. అలాగే ఒకసారి డెహ్రాడూన్‌లో ఉన్నప్పుడు మనకప్పుడు ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ జరిగేవి. నేను అది ఢిల్లీలోను, చండీగఢ్‌లోను జరుగుతున్నప్పుడు నేను, మా వారు అటెండ్ అయ్యాము. సారొచ్చేవారు కంపల్సరీ. ఢిల్లీలో ఒకసారి ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రామ్‌కి, చండీగఢ్‌లో జరిగిన ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రామ్‌కి మేమిద్దరం వెళ్ళాము. ఎప్పుడు ఎళ్ళినప్పుడు సహజంగా అనుకుంటాం గదా! ఇది మన ప్లేస్‌లో గూడా ఇట్లా చెయ్యాలి అట్లా అని. మేము డెహ్రాడూన్ నుంచి వచ్చినంక అక్కడ ఏదైతే పిరమిడ్ హోమ్ అనే ఒక ఆశ్రమం వచ్చిందో దాంట్లో సార్‌ది ఒక ప్రోగ్రామ్ జరిగింది. మా వారెళ్లారన్నమాట ఇక్కడి నుంచి. మా ఎళ్లారు. ప్రోగ్రామ్ అయింది. తర్వాత మళ్ళీ సాగర్ వస్తున్నానని ఫోను చేశారు. తర్వాత ఒక 1 వీక్ అలా. ఫోను చేస్తే నేను మామూలుగా మరి మాట్లాడాలి గదా! ఏదన్నా అడిగాను. సార్ ఎలా జరిగింది డెహ్రాడూన్‌లో ప్రోగ్రామ్ అని. మేడం మీరు పెట్టిన ఎఫర్ట్స్ అక్కడ కనపడుతున్నాయి మేడం అని అడిగాను. అని చెప్పారు. అంటే నేను చా మనమేమి ఫిజికల్‌గా అక్కడెళ్లి ఫిజికల్‌గా నాకేమి విజన్స్ లేవు. ఫిజికల్‌గా మన ఎనర్జీ ఫ్లో అవ్వడం నాకు అర్థమయ్యేది గానీ, ఫిజికల్‌గా అక్కడ చేసిందయితే తెలీదు నాకు. కానీ సార్ ఆ మాట చెప్పేసరికి నాకనిపిచ్చింది. ఓకే. మన ద్వారా కూడా వర్క్ జరిగింది అని. అంటే హాస్టల్‌గా మన ద్వారా జరిగిన వర్క్ సార్ చూసుంటారనేది నాకు తర్వాత తర్వాత క్లారిటీ వచ్చింది. అలా నాగార్జున సాగర్‌లో కూడా చాలా మంచి మంచి క్లాసులే మన మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ అందరూ వచ్చారు. మన రామ్ లక్ష్మణులు సార్ మాస్టర్స్ గాని, ఇంకా సార్‌తో సార్ ఎప్పుడొచ్చినా సార్‌తో పాటు సీనియర్ మాస్టర్స్, సార్‌తో పాటు ఉండేవాళ్ళు. అందరూ ఒక 5, 6 అట్లా ఎప్పుడూ వస్తా ఉండేవారు. చాలా అద్భుతంగా ఆహ్, నిజంగానే నేను అది ఒక భాగ్యంగా భావించేదాన్ని. అంతమందికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం నాకు రావడం. ఆ క్రమంలోనే నాగార్జున సాగర్‌కి 10 కిలోమీటర్లు కొండ పక్కన వస్తుంది. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అని. మనము నెట్‌లో కూడా మనకి అది అడ్రెస్ చూడొచ్చు కావాలంటే. అక్కడ ఒక పిరమిడ్‌కి ప్లేస్ సెలెక్ట్ చేయడం జరిగింది. 2 ప్లేసులు సెలెక్ట్ చేస్తే సారొచ్చి అందులో ఒక ప్లేస్ సెలెక్ట్ చేశారు. అక్కడ సతీష్ గారు, రాంబాబు గారు, లక్ష్మీ మేడం ఒక టీమ్ ఉన్నాము. 11 మంది, 12 మంది అట్లా ఒక ట్రస్ట్‌గా ఫార్మ్ అయ్యి పిరమిడ్ నిర్మాణం ఒక పత్రి మేడం వచ్చి భూమి పూజ చేశారు. తర్వాత ఒకసారొచ్చి ప్లాంటేషన్ కూడా చేశారు. అక్కడ ఒక నక్షత్ర వనం ఏర్పాటు చేశాము. గోశాల. హ్మ్. ఇప్పుడు పిరమిడ్ మొన్న 24 నవంబర్‌లో కార్తీక పౌర్ణమి సమయంలో దాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాము. మన హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు, హనుమంతరాజు సారు, మారం శివప్రసాద్ గారు, బాలకృష్ణ గారు, నార్త్ నుంచి కూడా కొంతమంది మాస్టర్స్ వచ్చారు. చాలా అంగరంగ వైభవంగా ఆ పిరమిడ్ కంప్లీట్ చేసుకొని ప్రారంభోత్సవం చేసుకున్నాము. అక్కడ కూడా ప్రతి నెల ఇప్పటి వరకు కూడా ఒక 3 ఇయర్స్ నుంచి 11 డేస్, 11 మాస్టర్స్, 11 అవర్స్ మెడిటేషన్స్ జరుగుతున్నాయి. ఈ మొత్తం ప్రయాణంలో నాకు అర్థమైందేంటంటే, మనం ఏ పని చేయాలన్నా అక్కడ ధ్యాన శక్తి అవసరం. మిగిలినయన్నీ ఆటోమేటిక్‌గా అయ్యే వస్తాయి. సంపద కావచ్చు, ఇప్పుడు పిరమిడ్ కట్టాలంటే ప్లేస్ కావాలి. ఒక ర్యాలీ చేయాలంటే డబ్బులు కావాలి. ఎంతో కొంత ఖర్చనేది ఉంటుంది గదా! ఒక ధ్యాన ప్రచారం చేయాలన్నా.
వీటన్నిటికన్నా ముందు చెయ్యాలనే తపన మన లోపల ఉండాలి. సాధన ఉండాలి. ఎంత గ్రూప్ మెడిటేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటే అంత ఈజీగా పనులు జరుగుతూ ఉంటాయనేది అక్కడ నాకు అర్థమైంది. ఆ పిరమిడ్ యాక్చువల్‌గా ఆ పిరమిడ్ నిర్మాణ సమయంలో రాంబాబు గారన్న ఆయన మిర్యాలగూడ నుంచి మీకు ఎవరికైనా తెలిసే ఉండొచ్చు. ఆయన కన్‌స్ట్రక్షన్ వర్క్ చూసుకున్నారు. లక్ష్మి మేడం అని ఆవిడ మెడిటేషన్స్ ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు ఈ 11 డేస్, 11 అవర్స్, 11 మాస్టర్స్, 11 మెంబర్స్ కూర్చుంటారు. కంపల్సరీ 3 అవర్స్ చాలా స్ట్రిక్ట్‌గా చేపిస్తారు. అలా ఒక నెల ఒక 11 డేస్ మెడిటేషన్ కంప్లీట్ అయ్యేసరికి అక్కడ ఏదో ఒకటి మాకేదైనా ఒక ప్రాబ్లమ్ ఉంటే క్లియర్ అవ్వడము, ఒక పని ముందుకు వెళ్ళడము. అంటే కొన్ని మనం అనుకుంటాం గానీ చేయలేము. అవన్నీ ఆ ధ్యాన శక్తితో బాగా జరగడం చూసాను. అలాగే పిరమిడ్ స్లాబ్ పడే టైంలో 54/54 స్లాబ్ అంటే చాలా పెద్ద వర్కే అది. 7 డేస్ పట్టింది మాకు. బ్రహ్మ ముహూర్త టైంలో మార్నింగ్ 4-6 అంటే వాళ్ళు 2:30 నుంచే లెగిసి, స్నానాలు చేసి, రెడీ అయ్యి 3:45 కల్లా ఎళ్లి పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసేవారు. ఆ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న పిరమిడ్‌లోనే అన్ని కర్రలు అవన్నీ పెట్టేసి ఉంటాయి గదా! అయినా వాటి కింద కూర్చొని ధ్యానం చేశాం. చేస్తున్నప్పుడు మేము అది వర్క్ స్టార్ట్ చేసినప్పుడు 1,50,000 ఉన్నాయి అకౌంట్‌లో అంతే. ఆహ్, ఆహ్, ఆ బ్రహ్మ ముహూర్తంలో ఆ 41 రోజులు ధ్యానం కంప్లీట్ అయ్యేసరికి కంపల్సరీ 8 మెంబర్స్ ఉండాలని ఒక రూల్ దానికి. అది ఒక సిస్టమాటిక్‌గా మా సీనియర్ మాస్టర్స్ ఇచ్చిన ఇదన్నమాట. మెసేజ్ అన్నమాట. అయితే 41 రోజులు అయ్యేసరికి స్లాబ్ కంప్లీట్ అయింది. ముందు ఓహ్, ఒక 1,50,000 ఉంది. 20,00,000 పైన ఖర్చయ్యి ఉంటుంది. 20,00,000 ఎలా ఆ అకౌంట్‌లో పడినియో, ఆ వర్క్ ఎలా కంప్లీట్ అయిందో అన్నట్టుగా కంప్లీట్ అయింది. ప్రకృతి ఒక ఆ 1 వీక్ కూడా చుట్టుపక్కల ఒక 2 కిలోమీటర్ల దూరంలో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ పిరమిడ్ చుట్టుపక్కల గాని పిరమిడ్ ప్రాంగణంలో గాని వర్షం లేదు. పిరమిడ్ స్లాబ్ కంప్లీట్ అయ్యి అందరూ కిందకి దిగి ఒక 3, 4 అవర్స్ తర్వాత మొదలైన వర్షం కంటిన్యూగా 2 డేస్ పడింది. నేచురల్ క్యూరింగ్ అంటారు కదా! అలా. ఇదొక మిరాకిల్ అన్నమాట. అంటే మనం చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ పనులు అవ్వట్లేదు అని ఉంటుంది. ఎందుకంటే పని స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంచి ఉత్సాహంతో, జోష్‌తో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినంక మెల్లిమెల్లిగా దానికి ఎనర్జీస్‌ని పెంచాలి మెడిటేషన్స్ ఎక్కువ జరగాలి. కానీ మెడిటేషన్స్ కాకుండా మనం పని మీద ఫోకస్ లేకపోతే వాళ్ళు రాలేదు, వీళ్ళు కలవలేదు, లేకపోతే డబ్బులు లేవనో ఇలాంటి వాటిని కాకుండా ఎక్కువగా అక్కడ మెడిటేషన్స్ జరగడం వలన సారు ధ్యానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనకు తెలుసు. ఎక్కువగా అక్కడ ధ్యానం చేయడం వలన ఒక గ్రూప్ ఎనర్జీతో పనులు తప్పకుండా జరుగుతాయి. ప్రకృతి ఎంతగా సహకరిస్తుంది అంటే ఇంక ఆ రోజైతే మా ట్రస్ట్ మెంబర్‌లందరూ ఇంక డాన్సులు చేసినంత ఖుషి అన్నమాట. అంటే నేచర్ కూడా ఇంత బాగా స్పందించింది గదా! చుట్టుపక్కల వర్షాలు పడి ఆ ఒక్క ప్లేస్‌లోనే 1 వీక్ వర్షం పడలేదు. ఫస్ట్ 2 డేస్ సెంటరింగ్‌నంతా సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి అట్లా సరిపోయింది. 5 డేస్ కంప్లీట్‌గా స్లాబ్‌కి టైం పట్టిందన్నమాట. రోజు ఒక 100, 150 మంది, 200 మంది అలా భోజనాలు. 1 వీక్ కూడా ఒక పండగలాగా జరిగింది. తర్వాత పిరమిడ్ ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయ్యి ఇంకా నెక్స్ట్ డార్మెంటరీస్ కోసం ప్లాన్ చేస్తున్నాం. దాని గురించి చేయాలని. ఇదొక లైఫ్‌లో ఈ స్పిరిచువల్ జర్నీలో ఈ పిరమిడ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇదొక గొప్ప అనుభవం నాకైతే. ఒక గ్రూప్‌తో కలిసి వర్క్ చేయడం. హ్మ్. అలా ఇలా జరుగుతూ ఉంది. తర్వాత కరోనా సమయంలో ఇంకా మనకు టైం ఉంది గదమ్మా! 15 మినిట్స్ ఉంది గదా! కరోనా టైంలో కరోనా ఇంకా ముందు మా వారికి మళ్ళీ డెహ్రాడూన్ వెళ్ళడం జరిగింది. మధ్యలో 5 ఇయర్స్ నాగార్జున సాగర్‌లో ఉన్నాము. అప్పుడే పిరమిడ్ వర్క్ స్టార్ట్ అయింది. ఆ టైంలో సారు రెగ్యులర్‌గా రావడం ఇంటికి. అక్కడ నాకు పౌర్ణమికి అన్నదానం చేయమని చెప్పారు. ఆ బాధ్యత నాకు అప్పజెప్పారు. 2 ఇయర్స్ నేను డెహ్రాడూన్ ఎళ్ళే వరకు కంటిన్యూగా ప్రతి పౌర్ణమికి ఎన్నో అనుభవాలు. ఒకసారి మొత్తం వంటలు చేసినాక విపరీతమైన గాలి, వర్షం అక్కడేమి పెద్దగా అప్పుడే వర్క్ జరుగుతా ఉంది. నిలబడటానికి, కూర్చోవడానికి కూడా లేదన్నట్టుగా అంతా ఇసుక గుట్టలు, రాళ్ళు అలా. ఆహ్, ఒక్కోసారి 300 మందికి వంట చేస్తే 500 మందొచ్చేవారు. 500 మందికి చేస్తే 300 వచ్చేవారు. ఆహ్, ఎన్నో రకాల అనుభవాలు.
ఆ అన్నదాన కార్యక్రమం జరుగుతున్న నాడు కూడా పత్రి సారు పౌర్ణమి అప్పుడు పత్రి సారు రావడం, ఆయన వడ్డించడము, ఇయన్నీ మధుర స్మృతులు. ఇలా జరిగింది. ఒక్కోసారి పూర్తిగా డబ్బులొచ్చాయి. ఒక అన్నదానం చేయాలంటే కొంత ఖర్చనేది ఉంటుంది గదా! ఒక్కొక్కసారి అస్సలొచ్చేయి గాదు. హ్మ్. మా వారిని ఒకసారి నేనడిగాను. మిమ్మల్ని నేనేమైనా అంటే మరి నేను కార్యక్రమం చేస్తున్నప్పుడు అక్కడ అవసరమైనప్పుడు ఖర్చు పెట్టాలి గదా! మా వారిని అడిగాను నేను. మీకు ఖర్చు ఎక్కువవుతాందేమో అనంటే, ఆయన ఒకే మాట చెప్పారు. "నీకు పెట్టే భాగ్యం దొరికిందనుకో నువ్వు" అని. ఆ మాటతో నాకింక నా లోపల ఎక్కడైనా ఒక చిన్న అంటే ఖర్చు పెడుతున్నామనే ఒక ఆలోచన ఏదన్నా ఉన్నా కూడా నేను పూర్తిగా తీసేయడం జరిగింది. ఇంకా అప్పటినుంచి ఎప్పుడు కూడా నేనసలు న ఖర్చు అంటే అది సెపరేట్‌గా చూసాను నేను అప్పటిదాకా. ఖర్చు అనే దాన్ని స్పిరిచువాలిటీకి పెట్టే ఖర్చు ఇప్పుడు మనకు పెట్టుకునే ఖర్చుని మనం సెపరేట్‌గా చూడం గదా! నేను ఇంటి కోసం ఒక 30,000 ఖర్చు పెడుతున్నాననుకోండి. అది నేను సెపరేట్‌గా చూడను. కానీ పిరమిడ్ కోసం ఒక 5,000 నేను ఖర్చు పెడితే 5,000 పిరమిడ్ ఖర్చుని సెపరేట్‌గా చూస్తా. ఇప్పుడు అసల ఆ భావన కూడా పోయి అంతా మనదే. మన ఖర్చే. ఇంట్లోకి పెట్టుకున్న ఖర్చయినా, స్పిరిచువల్ వర్క్ కోసం పెట్టే ఖర్చయినా అంతా ఇంకా అసలు వేరే భావన లేదు. ఇంకా నెక్స్ట్ జర్నీ కరోనా. డెహ్రాడూన్ మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అయింది. పత్రి సార్‌ని అడిగాం. సార్ ఏంటి సార్ ఎందుకంటే ఇక్కడ పిరమిడ్ అప్పుడు బేస్ వరకే కంప్లీట్ అయింది. 2020 ఏంటి సార్ పంపిస్తున్నారంటే, మేడం మీ వర్క్ ఇక్కడ అయిపోయింది. మేడం ఇక్కడ వర్క్ అయిపోయిందన్నారు. అంటే నేను క్వెషన్ మార్క్‌గా మొహం పెట్టాను. ఏంటి ఇంకా ఫౌండేషనే గదా అయింది. సార్ ఇలా అంటున్నారేంటి? అంటే ఇక్కడ ఉన్నాళ్ళు చేస్తారు. మీది అక్కడ ఉంది రిషికేశ్‌లో ఉంది మీ వర్క్ అని చెప్పి. మా వారడిగారు. సేమ్ క్వెషన్ మళ్ళీ పావుగంట తర్వాత వచ్చి మా వారడిగారు. ఏంటి సార్ పంపిస్తున్నారు? ఎళ్ళవయ్యా! ఎళ్లి కూర్చో అక్కడ. అంతా నీకే అర్థమవుతుందిలే. అలా వెళ్ళాము డెహ్రాడూన్. కరెక్ట్‌గా ఫ్యామిలీ అంతా మార్చి 18, 19 అలా వెళ్ళాము. 22 నుంచి అప్పుడు కరోనా స్టార్ట్ అయింది. మా సామానన్నీ ఒక 3 మంత్స్ దారిలో చిక్కుకుపోయాయి. గెస్ట్ హౌస్ ఉంది. ఒక 2, 3 పెయిర్స్ బట్టలు తీసుకొని వెళ్ళాము. అక్కడ కంపెనీ గెస్ట్ హౌస్‌లోనే ఉండిపోయాం. ఎప్పుడు మామూలుగా అయితే గెస్ట్ హౌస్‌కి ఒక పూట ఏదన్నా భోజనానికి వెళ్తాం గానీ, ఇట్లా ఏదన్నా మారినప్పుడు అలాంటిది ఒక 3, 4 మంత్స్ గెస్ట్ హౌస్‌లో ఉండిపోయామన్నమాట. ఎప్పటికో వచ్చినియి ఆ సామాను. ఇంకా మనకు తెలుసుగా కాంతిని పంపించడం అలా, అలా జరిగింది. అయితే కరోనా స్టార్ట్ అయినంక అక్కడ అప్పుడు ఇన్నర్ జర్నీలు స్టార్ట్ అయ్యాయి. మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎవరికైనా ఉందని అనుకుంటున్నాను. అప్పుడు ఫస్ట్ 10 మెంబర్స్‌తో గ్రూప్స్ స్టార్ట్ చేసేవారు గదా! అలా ఫస్ట్ ఇన్నర్ జర్నీ చేయడం జరిగింది. ఒక 2, 3 మంత్స్. తర్వాత సారుతో ఇట్లా నార్త్ ఇండియన్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎంతమంది ఎన్ని చేయగలిగితే అన్ని చేయండని చెప్పారు. జూమ్. అట్లా జూమ్ ద్వారా వర్క్ స్టార్ట్ చేశాము. ఆహ్, ఫస్ట్ 2020 ఆగస్ట్ 15 ఫస్ట్ ఒక 50 మెంబర్స్‌తో ఒక జూమ్ సెషన్ స్టార్ట్ చేశాం. నైట్ 1 అవర్ మెడిటేషన్. ఇది ఆహ్, పత్రిజీ, మహావతార్ బాబాజీ, ద గ్రేట్ సెంటర్ సన్ వీళ్ళ మార్గదర్శకత్వంలో మన దీప్తి మేడం ఉన్నారు గదా! ఢిల్లీ. ఆ మేడం మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఈ ముగ్గురు మాస్టర్స్ మనకి ఇచ్చారన్నమాట డేట్స్. హ్మ్. ఆ ముగ్గురు మాస్టర్స్ ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పడం జరిగింది. దానికి జర్నీ టువర్డ్స్ ట్రూ పాత్ జేటీటీపీ అని ఆహ్, జర్నీ ట్రూ పాత్ అని పేరు కూడా ఇచ్చారు. అంటే సత్యం వైపు ప్రయాణం. తెలుగులో జరుగుతుంది సత్యం వైపు ప్రయాణం. అయితే ఫస్ట్ 50 మందితో జరిగినప్పుడు డే 1 స్టార్ట్ చేసినప్పుడు ఏ ఎనర్జీ ఉందో ఎంతమంది కనెక్ట్ అయ్యున్నారో, ఆ 41థ్ డే కంప్లీట్ అయ్యేసరికి కూడా అదే అంతమంది ఉన్నారు. అదే ఎనర్జీతో జరిగిందన్నమాట. కరెక్ట్‌గా ఒక 15 మినిట్స్ ముందు స్టార్ట్ చేసేవాళ్ళము. మేము ఒక 5 నిమిషాలు మాట్లాడి మేము స్టార్ట్ చేసేవాళ్ళము. ఒక 1 అవర్ మెడిటేషన్ అయినాక మళ్ళీ ఒక 15 మినిట్స్ ఎవరైనా క్వెషన్స్ అడిగితే మాట్లాడేవాళ్ళం. అలా నైట్ జరిగింది. అప్పుడు నేను అన్నయ్యని అడిగాను. "అన్నయ్య ఇది చాలా హై ఎనర్జీతో జరిగింది. ఇది ఇట్లాంటివి నార్త్ ఇండియా అంతా జరగాలి." అంటే అప్పుడు అన్నయ్య నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది మేము డిస్కస్ చేసుకున్నాం నేను రామరాజు గారు. కానీ అది ఇంకా
రాలేదు అని చెప్పాడన్నమాట. ఒక 1 అవర్ పత్రి సార్ సబ్జెక్టు, ఒక 1 అవర్ మెడిటేషన్, 11 డేస్ అని అన్నాడు ఫస్ట్. తర్వాత దాన్ని మేమందరం కూర్చొని డిస్కస్ చేసుకుని అది 21 డేస్ మారింది. ఎప్పుడు ఏ పని చేసినా ఎనకమాల అన్నయ్యది సపోర్ట్ గాని, గైడెన్స్ గాని ఉంటా ఉండేది. నేను అనుకోవడం అది అన్నయ్య అని కూడా కాదు. అక్కడ ఒక మాస్టర్‌గా ఆయన అంత బాగా గైడ్ చేసేవారు. ఎక్కడ మేము ఏ వర్క్ చేసినా కూడా ప్రేమనాథ్ సార్ ఉండేవారు. ప్రతి వర్క్‌లోనూ సార్ కంపల్సరీ సార్ వచ్చి దాన్ని ప్రారంభించడం అట్లా. అది 21 డేస్ పత్రి సార్ యొక్క విజ్డమ్, యోగ పరంపర, వాక్‌క్షేత్రము, పిఎస్ఎస్ మూవ్‌మెంట్ అంటే ఏంటి, పత్రి సార్ అంటే ఏంటి, ఇలా కర్మ సిద్ధాంతము, ఇలా సార్ యొక్క సబ్జెక్ట్ జ్ఞాన నవరత్నాలు, 18 ప్రిన్సిపల్స్ ఇవన్నీ చెప్తూ ఒక 1 అవర్ మెడిటేషన్స్ చేయించేవారు. చక్రాస్, బాడీస్ హీలింగ్స్ ఒక 15, 14 రోజులు జరిగాయి. తర్వాత సెల్ఫ్ లవ్ అని, యాక్సెప్టెన్స్ అని, ఛానలింగ్ మెడిటేషన్, ఇలా మొత్తం 21 డేస్ మార్నింగ్ 1 అవర్ మెడిటేషన్ అయితే 1 అవర్. ఇదేంటంటే అప్పుడు మేము గూగుల్ ఫామ్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే దీప్తి గారు, రామరాజు గారు, మా అన్నయ్య, నేను, మా వారు, ఇంకా కృష్ణ బొమ్మ గారని ఢిల్లీలో ఉంది. ఆయన, నాగ శ్రీనివాస్ గారు, మేము ఒక 7, 8 మందిని కనెక్ట్ అయ్యి స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం గూగుల్ ఫామ్ రిలీజ్ చేయడం జరిగింది. 1500 అప్లికేషన్లు వచ్చినాయి. ఫస్ట్ వర్క్ షాప్ కి 1200 మంది కనెక్ట్ అయ్యారు. రామరాజు గారు ఆ టైంలో గ్రూప్స్ ని రెడీ చేయడము, అడ్మిన్స్ ని పెట్టడము, స్పీకర్స్ ని ఎవరెవరిని తీసుకోవాలని సెలెక్ట్ చేయడం, అదంతా చాలా బాగా చేశారు రామరాజు గారు. మీ అందరికీ ఆ ఐడియా ఉందేమో అనుకుంటున్నాను. వైజాగ్ లో ఉంటారు ఆయన. అయితే అప్పుడు అది ఒక మిరాకిల్ అన్నమాట. ఒక జూమ్ లో 1200 మంది వచ్చి కూర్చుంటున్నారంటే ఇంకా అందరూ అన్ని నోరెళ్ళబెట్టి చూసినంత ఒక మిరాకిల్ లాగా ఉండేది. హిందీ అంటే నార్మల్ గా అన్ని స్టేట్ల వాళ్ళు కనెక్ట్ అవుతారు కదా. ఫస్ట్ టైం అంత యూజ్ వర్క్ జరగడం. ఇంకా పత్రి సార్ అయితే వచ్చారంటే ప్రతిసారి 2 సార్లు గాని 3 సార్లు గాని వచ్చేవారు సార్. మార్నింగ్ జూమ్ 7 కి మన క్లాస్ అవగానే వస్తే ఒక 1 అవర్ అట్లా ఉండి ఎవరు మాట్లాడేవారు అందరు. ఇప్పటికీ నార్త్ లో మేము సార్ని చూసాము, సార్ని జూమ్ లో చూసాము, సార్తో మాట్లాడాము, అప్పుడు మేము జూమ్ లో మాట్లాడాము, ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. మనము ఆయనతో కలిసి జర్నీ చేసాము. తెలుగు వాళ్ళు నిజంగా భాగ్యవంతులు అన్నమాట. సార్తో కలిసి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ట్రావెల్ చేశారు. నార్త్ లో ఇప్పుడు ఎలా ఉందంటే మేము మేము సార్ని చూడలేదనేవాళ్ళు కొంతమంది అయితే, మేము సార్ని జూమ్ లో చూసామనేవాళ్ళు కొంతమంది. అంటే ముందున్నాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వచ్చేస్తా ఉంటారు కదా. అలా ఉంది. ఒక రోజైతే సార్ మార్నింగ్ 7 కి 7:30కి వచ్చి కనెక్ట్ అయితే 11:30 వరకు ఉన్నారు. 5 అవర్స్ కంటిన్యూ. మధ్యలో అడుగుతూ ఉన్నాం సార్ అని. అంటే లేదు, కంటిన్యూ చేద్దాం. మీకేమైనా ఇబ్బందా అని అడిగేవారు అన్నమాట. అలా 11:30 దాకా 11:45 వరకు ఉన్నారు ఒక రోజైతే. అక్కడే కూర్చొని కాఫీ తాగారు. అక్కడే కూర్చొని టిఫిన్ చేశారు. కంటిన్యూ చేయమన్నారు. మాట్లాడుతూనే ఉన్నారు అందరూ. మధ్యలో ఇలా సార్‌తో ఒక టైంలో అయితే 21 నవంబర్‌లో అయితే 6,500, 7,000 మంది కనెక్ట్ అయ్యేవారు మార్నింగ్ మెడిటేషన్. జూమ్‌లోను, యూట్యూబ్‌లోనే 4,500 మంది కనెక్ట్ అయ్యేవారు. చాలా మంది ఇద్దరు, ముగ్గురు కనెక్ట్ అయ్యేవారు. కొన్ని సెంటర్స్‌లో అయితే సెంటర్‌లో పెట్టుకొని కూర్చొని చేసేవారన్నమాట. మామూలుగా మెడిటేషన్ సెంటర్స్ ఉంటాయి గదా. ఒక గ్రూప్ లాగా. ఇలా అద్భుతంగా ఆ సమయంలో అంటే ఒక మేమనే కాదు, ఆ సమయంలో ఎక్కడ చూసినా పిఎస్ఎస్ మూవ్‌మెంట్ ద్వారా అద్భుతమైన వర్క్ జరిగింది. వేల మంది కనెక్ట్ అయ్యారు. తెలుగులో కూడా ఇన్నర్ జర్నీలని, సేత్ వర్క్ షాపులని, ఏ వర్క్ షాప్ పెట్టినా, ఏది జరిగినా. అప్పుడు యజ్ఞం జరిగితే 21లో రిషికేశ్‌లో 5,000 మందొచ్చారు. ఇంకా అది చాలా పెద్ద అమౌంట్ అన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే ఒక 7,000 దాకా వచ్చారు. రిషికేశ్‌లో యజ్ఞంలో కూడా మాకు మెయిన్ రోల్‌గా పార్టిసిపేట్ చేయడం. ఎప్పుడు సార్ వచ్చినా, మేడం వచ్చినా, ఢిల్లీ వచ్చినా, రిషికేశ్ వచ్చినా నేను మా సారు. మేడం వస్తే నేను, మా సార్ వస్తే మా వారు. సార్‌ని అంటే కనిపెట్టుకుని ఉండేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి గదా పక్కన. అలా ఇయన్నీ ఈ జన్మలో చేసుకున్న సుకృతాలు, పుణ్యాలు. ఇలా జరిగింది. అద్భుతంగా ఇప్పటికీ ఆ జేటీటీపీ జరుగుతూ ఉంది. ఇప్పటికీ సేమ్ అదే ఫార్మాట్.
కాకపోతే ఫస్ట్ ఒక 1 వీక్ బూట్ క్యాంప్ అని పెట్టాము. ఏంటంటే ఆ 1 వీక్ ఆనాపానసతి ధ్యానం జరుగుతుంది. అస్సలు ధ్యానం తెలియనాళ్ళకి ఆనాపానసతి ధ్యానం అంటే ఏంటి? 7 ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటి? కొంతమంది ఇప్పుడు మనలాగా అనుభవం ఉన్న వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్పించడం, ఆరోగ్యం బాగుందనో, లేదంటే ఏదో అనుభవాలొస్తాయి గదా! అనుభవాలు చెప్పించడం. ఇలా ఒక 1 వీక్ బూట్ క్యాంప్ పెట్టి తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 21 డేస్ సార్ సబ్జెక్ట్ ఆహ్, మెడిటేషన్స్ జరుగుతున్నాయి. దీని వలన చాలా మార్పనేది వస్తాంది. రీసెంట్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఇంకొక 5 మినిట్స్ టైమ్ ఉంది. ఇప్పుడు నేను పర్వాలేదు హైదరాబాద్‌లో చెప్పండి. ఉంటున్నాము మేము. హైదరాబాద్‌లో ఉంటున్నాము. నేను ఇక్కడికొచ్చేటప్పుడు మళ్ళీ నాకు సర్ప్రైజ్. ఏంటి నార్త్‌లో ఇంతవరకు జరుగుతూ ఉంటే మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తున్నారు. వర్క్ ఫ్లో బాగా ఎళ్తాంది గదా! అని. అసలు మంచిని కూడా నాకు జీర్ణం చేసుకోవడానికి నాకు 1 వీక్ పట్టింది యాక్సెప్ట్ చేయడానికి. అయింది. ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ నేను పిల్లలు, మా హస్బెండ్, అత్తగారు అందరం కలిసి హ్యాపీగా ఉంటున్నాం ఇక్కడ. కాకపోతే ఇక్కడ నేను మీరడిగారని నేను వచ్చాను గానీ తెలుగులో సామాన్యంగా ఇంకా అన్నింటిలో టైం పెట్టలేమని చెప్పేసి నేను తెలుగు వాటికి అసలు రానింకా. ఇప్పటికి మార్నింగ్ ఇప్పుడు ఇది జరుగుతోంది. యూ ఫర్ ఎవర్ వర్క్‌షాప్ జరుగుతాంది. హిందీలో 1800 మంది కనెక్ట్ అవుతున్నారు మార్నింగ్. 5 టు క్వార్టర్ టు 6 మెడిటేషన్, క్వార్టర్ టు 6 నుంచి 7 వరకు 1 అవర్ 15 మినిట్స్ సబ్జెక్ట్. యూ ఫర్ ఎవర్ శంప మేడము, రామరాజు గారు, రాగిణి మేడం. మేమేంటంటే ఇంకా దీంట్లో ఆర్గనైజేషన్ టీమ్‌లో ఇంకా అందరిని గైడ్ చేస్తూ, మోటివేట్ చేస్తూ పైనుండి చూసుకుంటా ఉంటామన్నమాట. ఇలా జరుగుతూ ఉంది. యూపీ వెళ్ళాను. మధ్యలో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక 3 డేస్ ఎక్కడైనా యజ్ఞం గాని, సేత్ వర్క్‌షాప్స్ లేదంటే ధ్యానము, మౌన ధ్యానము, ఆత్మ జ్ఞాన శిబిరం అని పెడుతున్నాం. ఇలాంటివి జరుగుతున్నప్పుడు దాంట్లో నేను కూడా ఒక ఆర్గనైజేషన్ టీమ్‌లో నేను కూడా ఒక మెంబర్‌గా ఉంటున్నాను. మెయిన్ లీడ్‌గా. మొన్న యూపీ వెళ్ళా ధ్యాన ప్రచారానికి ఒక 5 డేస్. వారణాసిలో వారణాసి అంటే మనం అంతా స్పిరిచ్యువల్ ప్లేస్ లాగా చూస్తాం. మన హిందీ మాస్టర్స్ కూడా ప్రోగ్రామ్ చేశారు. ఒక 4 డేస్ కంటిన్యూగా 5 డేస్ యూపీ అంతా తిరగడం జరిగింది. అంటే గుజరాత్‌లో, మధ్యప్రదేశ్‌లో అంతా బాగా ధ్యాన ప్రచారం జరుగుతాంది. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో ఎలాగో మేము ఉండేవాళ్ళం. యూపీలో లేదు అంతగా. మొన్న నేను వెళ్ళాను. రామరాజు గారు, శంపా మేడము, నేను అక్కడ మాస్టర్స్‌తో కలిసి ప్లాన్ చేసాం. అక్కడికి వెళితే పత్రి సార్ ఒక మాట చెప్తారు. పీఎస్ఎస్ మాస్టర్స్‌కి 2 కులాలు. హ్మ్. ముందు ఫ్యూచర్‌లో 2 కులాలుంటాయి. ఒకటి శాకాహారులు, మాంసాహారులు 2 ఉంటాయి అని చెప్తారు. అలాగే పీఎస్ఎస్ మూవ్‌మెంట్ మాస్టర్స్‌కి కులము, మతము, జాతి ఏమీ లేదు. ఏ రాష్ట్రము, ఏ ఏ దేశము ఏమీ లేదు. పీఎస్ఎస్ మూవ్‌మెంట్ మాస్టర్స్ అంతే. అలా నేను దాన్ని అక్కడ అనుభవాన్ని ఫీల్ అయ్యాను. అక్కడికి వెళితే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు. లాంగ్వేజ్‌తో మనకు సంబంధం లేదు. హ్మ్. ఆదరణగా చూస్తున్నారు. ఇప్పుడు మేమెళ్ళాము. మాకు ఆతిథ్యం ఇవ్వాలి గదా! మమ్మల్ని ఇంట్లో పెట్టుకోవాలి, భోజనం పెట్టాలి, మర్నాడు క్లాస్‌కి తీసుకెళ్ళాలి. ఆతిథ్యం ఇవ్వాలి గదా! మమ్మల్ని ఆదరణంగా చూస్తున్నారు. వాళ్ళు సేత్ సబ్జెక్ట్ చదువుతున్నారు, రామ్తా చదువుతున్నారు, పత్రిజీ బుక్స్ చదువుతున్నారు. ఇదంతా చూస్తుంటే నాకేమనిపించిందంటే, ఒక ఆంధ్రాలో ఒక పిరమిడ్ మాస్టర్ ఇంటికెళ్తే ఎలా ఫీల్ అవుతామో, ఎక్కడో యూపీలో ఉన్న మాస్టర్ ఇంటికెళ్తే కూడా నేను అలా ఫీల్ అయ్యాను. ఎంత ఆనందం అనిపించిందో. పత్రి సారు ఒక్కళ్ళ వ్యక్తి ధ్యానం చేస్తే కోసం ఎంతో తిరిగారు. లేకపోతే ఎక్కడి దాకానో ప్రయాణాలు చేశారు. ఆయన ముళ్ళల్లో, రాళ్ళల్లో ఒక్కొక్కళ్ళని వెతుక్కుంటూ తిరిగారు. బయట రాష్ట్రాలకు గాని, బయట దేశాలకు గాని. ఇప్పుడు మేమెళ్తున్నాము అంటే ఒక 4 రోడ్ లైన్‌లో వేసిన రోడ్‌లో ఎళ్తే ఎంత జర్నీ మన సాఫీగా జరుగుతుంది. అలా తిరుగుతున్నాము. చక్కగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు దొరుకుతున్నారు. ఫ్లైట్‌లకి తిరుగుతున్నాము. అక్కడ క్లాస్‌లు అరేంజ్ చేస్తున్నారు మనం వెళ్తే. మంచి బుక్స్ చదువుతున్నారు. అంటే జూమ్ ద్వారా చాలా వర్క్ జరుగుతాంది. ప్లస్ వెళ్ళడం వల్ల అక్కడ ఫిజికల్‌గా కూడా మాస్టర్స్‌ని చూడడం వల్ల వాళ్ళెలా వర్క్ చేస్తున్నారో ఇంకా ఎక్కడున్నా పిరమిడ్ మాస్టర్ అంటే ఒకటే కులం, ఒకటే జాతి, ఒకటే చదివే ఆ జ్ఞానం అంతా ఒకటే ఉంది అందరి దగ్గర కూడా అని నాకు బాగా అర్థమయింది. నేను అనుకున్నాను. నేను పొందుతున్న ఈ ఆనందం పత్రి సార్‌కి వెళ్ళాలి అని. మామూలుగా సార్‌ని
క్లాసులు జరుగుతూ ఉన్నప్పుడు సార్‌ని ఇన్వైట్ చేయడమో ఏదో అనుకుంటాం గదా! సార్ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవ్వాలనో, సార్ ఎనర్జీ కావాలనో. కానీ ఆ రోజు నేను హృదయపూర్వకంగా అనుకున్నాను. ఈ ఆనందం సార్‌కి వెళ్ళాలి అని. చాలా హ్యాపీగా అనిపించింది. సారు ఎంత ప్రయత్నం చేసి అట్లా అడుగులు వేయించారో మనతో. ఓకే. నా మాస్టర్స్ నాకు నా ప్రయాణంలో నా కొంతవరకు నేను చెప్పానని అనుకుంటున్నాను. ఇంత మ థాంక్ ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి, ఇంత అద్భుతంగా ముందుకు నడవడానికి అంటే ఒక మామూలు నోరు తెరిసి ఒక పార్క్‌కి 1 ఇయర్ ఎళ్ళానని చెప్పాను గదా! నోరు తెరిసి ఒకళ్ళిద్దరితో కూడా కమ్యూనికేట్ చేయలేని మనల్ని యజ్ఞాలు చేసే భాగ్యాన్నో, 10 మందికి ధ్యానం ప్రచారం చెప్పే భాగ్యాన్నో, ఒక మాస్టర్స్‌గా ఇక్కడ ఈ కుర్చీలో కూర్చొని 4 మాటలు చెప్పే భాగ్యాన్ని కలిగించారు అంటే, పత్రి సారు మన జీవితాలకి వాల్యూని క్రియేట్ చేశారు. పిరమిడ్ మాస్టర్స్ అనే పదంతో వాల్యూని క్రియేట్ చేసి వెళ్లారు సార్. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్‌ని ఏదో మామూలు నార్మల్ జీవితాలను గడుపుతున్న వాళ్ళని, ఏదో జాబ్ చేసుకుంటూ భార్య, పిల్లలు అనుకుంటూ ఉన్న వాళ్ళని ట్రస్ట్ మెంబర్‌లుగా చేశారు. యజ్ఞాలను నిర్వహించేలాగా చేశారు. పిరమిడ్‌లు కట్టిస్తున్నారు. పిరమిడ్ కట్టితే ఇదే లాస్ట్ జన్మ. మీ జన్మ ధన్యమైపోతుంది పోండి అన్నారు. అట్లాంటిది వేల పిరమిడ్‌లు కట్టిచ్చారు. ఎన్ని అద్భుతాలంటే అద్భుతాలు క్రియేట్ చేసి వెళ్లారు. ఒక అద్భుతమైన గురువుతో పాటు మనం కలిసి ప్రయాణం చేశాము. మనం కూడా ఎంతో భాగ్యవంతులం. థాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీరు చెప్తూ ఉంటే అసలు ప్రతి పదము, ఒక వాక్యము, ఒక ఇది కాదండి. ప్రతి ఎక్స్‌పీరియన్స్‌ని నిజంగా మేము అక్కడ ఉన్నట్టు ఫీల్ అయ్యాము. పత్రి సార్ గురించి యూ. ఎంత చెప్పినా తక్కువే. అంత అద్భుతంగా మీ జర్నీలో సార్ ఉండటం, ఎవరిని కదిలించినా అలాగే చెప్తారు. పిఎంసి హిందీ శాటిలైట్ అవటానికి కూడా మీరందరూ చేసిన వర్కు, సమిష్టి కృషి అన్నది బయట ఎక్కడ మనకి అంటే నాకైతే పర్సనల్‌గా తెలీదు. కానీ పిఎస్ఎస్ఎంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ సమిష్టి కృషి ఏంటో కనిపిస్తూ ఉంటుంది కళ్ళకి కట్టినట్లు. మాస్టర్స్ మ్యామ్‌తో ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. చాలా అసలు నాకైతే మీరు సార్ గురించి చెప్తున్నప్పుడైతే ఆనంద బాష్పాలు అలా వచ్చేస్తా ఉన్నాయి. అద్భుతం అమ్మా. ఇప్పటికీ జేటీటీపీ ఇవన్నిటికి ఎంతమంది కనెక్ట్ అవుతూ అవన్నీ చెప్తూ ఉంటే అసలు ప్రతి పదం అద్భుతంగా ఉంది. లక్ష్మీరాజం గారు మాట్లాడండి అమ్మా. ఓకే అండి. హాయ్ మేడం గారు, నమస్తే అండి. నాకు నమస్తే ఈరోజు మా. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేడం గారు, నేను మొన్న ధ్యాన మహాచక్రంకి వచ్చినప్పుడు మీ దగ్గర కౌన్సిలింగ్ చేయించాను. ఈ రోజు మీ క్లాస్ చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే అబ్బా, నాకు కౌన్సిలింగ్ చేసిన మేడం గారు ఈ రోజు క్లాస్ నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి అనుకున్నాను. చాలా అద్భుతంగా ఈ రోజు నేను దగ్గర కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ ఈ రోజు విని నేను ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా అద్భుతం మేడం. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఎంత మంచి మేడం క్లాస్ విన్నాను నేను అని. చాలా సూపర్. థ్యాంక్ యూ. ఈ రోజు నేను చైల్డ్హుడ్ అందులో కూడా జాయిన్ ఎందుకంటే నాకు ఈ క్లాస్ చాలా ఇష్టం. సేతు బాలకృష్ణ గారి క్లాస్ ఏదైనా నేను బాగా అందులో ఇన్వాల్వ్ అవుతాను. ఎందుకంటే నేను అసలు ఆ క్లాస్ ద్వారా నేను మెడిటేషన్ లోకి రావడం నాకు చాలా అసలు సార్ ఒకటి అన్నారు ధ్యాన మహాచక్రానికి వచ్చినప్పుడు, అమ్మా మీరు విశ్వం కోసం ఏదైనా కోరుకోండి తప్పకుండా అవుతుంది అన్నారు ఒకసారి కౌన్సిలింగ్ లో. అది వెంటనే నేను మా ఇంట్లో పెద్ద పిరమిడ్ రావాలనుకున్నాను. అద్భుతంగా వచ్చింది అనుకున్న వెంటనే. కానీ ఇంకా చిన్న చిన్న బ్లాక్స్ ఉంటే ఈ మేడం ద్వారా నేను రిలీజ్ చేస్తున్నాను మన ధ్యాన మహాచక్రంలో. ఈ రోజు నేను చైల్డ్హుడ్ క్లాస్ లో కూడా ఈ రోజు జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు ఎంతటి మంచి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కి, పత్రి సార్ కి, మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. పద్మమ్మ మాట్లాడండి. నమస్తే మేడం. చాలా చక్కగా చెప్పారు. అనుకోవాలి మళ్ళీ పత్రిజీ అంతా గుర్తు చేస్తున్నట్టు అనిపించింది నాకు. చాలా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. హైమావతి గారు.